శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భక్తి ముక్తి అన్న విషయం మీద రెండవ రోజు ప్రసంగం. మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు. అంటే మోక్షమును సంపాదించుకోవడానికి మనకి ఉన్న సాధన సంపత్తులలో అత్యంత ప్రధానమైనది విలువైనది గొప్పది భక్తి. ఆ భక్తి ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందడం సాధ్యమవుతుంది. ముక్తి అన్నా మోక్షము అన్నా ఒకటే, రెండింటికి భేదం ఏమీ ఉండదు. అలాగే అద్వైత పరిభాష యందు కైవల్యమును పొందుట అన్న మాటకి కూడా మోక్షమును పొందుట అనే అర్థం. అందుకే పోతన గారు భాగవతం ప్రారంభం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విరసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్నట్టు ప్రారంభం చేశారు. శ్రీకైవల్యము అన్న మాటకి కూడా అర్థం మోక్షమును పొందుట అని. అటువంటి మోక్షమును పొందే క్రమం భక్తి యందు ఎలా సాధ్యమవుతుంది అన్నదానికి శంకర భగవత్పాదులు శివానందలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు ఆ క్రమం గురించి. అందులో అంటారు, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అన్నారు. భక్తి ద్వారా చిట్ట చివరికి ముక్తి. ఇది సాధించే క్రమం గురించి ఒక అద్భుతమైనటువంటి వివరణ చేశారు. అంకోలం నిజబీజ సంతతి. అంకోల వృక్షము అని ఒక చెట్టు ఉంటుంది. దాన్ని తెలుగులో ఊడుగు చెట్టు అని పిలుస్తూ ఉంటారు. ఆ అంకోల వృక్షానికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. దానికి కాయ కాసి పండు పండుతుంది. పండిన తర్వాత ఆ పండు నేల మీద పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఆ పండు పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత అందులో ఉన్న గింజలు మళ్ళీ ఎగిరి వెళ్ళి ఏ చెట్టు నుంచి విడిపోయాయో ఆ చెట్టు కాండాన్ని పట్టుకుంటాయి. పట్టుకొని ఆ చెట్టు కాండంలోకి ఇమిడిపోతాయి. దాన్ని సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమునకు ప్రతీకగా చెప్తారు ఆ చెట్టుని. అన్నవర క్షేత్రంలో వెలిసినటువంటి వీరవేంకట సత్యనారాయణ స్వామివారు ఆ అంకోల వృక్షం కిందే మొట్టమొదట దర్శనమిచ్చారు అని ఆ స్థల పురాణం చెప్తుంది. ఇప్పటికీ అంకోల వృక్షం చూడాలి అంటే శ్రీశైల క్షేత్రంలో మల్లెల తీర్థం అని ఒక తీర్థం ఉంది. ఆ
ఆ తీర్థానికి వెళ్ళేటప్పుడు మెట్లు దిగి వెడుతుంటే కుడి చేతి పక్కన ఈ అంకోల వృక్షం కనపడుతుంది. అక్కడ సంరక్షకులు చెప్తారు ఇది అంకోల వృక్షం అని. దాని పండు నుంచి గింజలు విడిపోయి కాండంలో కలిసిపోయినటువంటి ప్రక్రియ కూడా అక్కడ ద్యోతకమవుతూ ఉంటుంది. అంటే ఆ చెట్టుకి పుట్టి ఆ చెట్టుకే పండి ఆ చెట్టు నుంచి విడిపోయి మళ్ళీ ఆ చెట్టుని అంటుకున్నాయి గింజలు. అట్లాగే భగవంతుడి కన్నా వేరు కాని ప్రాణి జీవతత్వాన్ని పొంది భగవంతుడి నుంచి నేను వేరు అన్న భావం పొంది చిట్ట చివరికి మళ్ళీ భగవంతుడిలోనే కలిసిపోవాలి. ఈ కలిసిపోయే ప్రక్రియలో మిగిలిన ఏ జన్మ ఎత్తినా కూడా అసలు భగవంతుని యందు మళ్ళీ కలిసిపోవడం మోక్షం పొందడం అన్నది సాధ్యం కాదు. ఎందుకనంటే భక్తిని ఆచరించేటటువంటి అవకాశం లేదు. ధర్మాచరణం అన్నది ఒక్క మనుష్య ప్రాణికే విధింపబడింది. ధర్మమునకు ఉన్న పెద్ద సంక్లిష్ట స్థితి ఏమిటంటే ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ధర్మము నిరంతరము మారుతుంది. దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. మనం పుట్టినటువంటి కుటుంబాన్ని బట్టి మళ్ళీ ధర్మం మారిపోతూ ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఏకాదశి తిథి వస్తే ఉపవాసం చేయడం ధర్మం. ద్వాదశి తిథి వస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాస వ్రతాన్ని విరమించేయాలి. కనీసంలో కనీసం ఉసిరికాయన్నా తిని పూర్తి చేసేయాలి. అంటే ఏదో ఒకటి తొందరగా తినాలి. ద్వాదశి నాడు, ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. బ్రహ్మచారిగా ఉంటే వేదాధ్యయనం చేయడం, శాస్త్రం చదువుకోవడం, గురుభక్తితో ఉండడం, ఉపవాసం చెయ్యకుండా ఉండడం, రేపటి కోసమని ఏదీ దాచుకోకపోవడం, ఇవన్నీ బ్రహ్మచారికి సంబంధించినటువంటి ధర్మాలు. గృహస్థు భార్యతో కలిసి ఉండడం, తృతీయ పురుషార్థమైన కామము ధర్మంతో ముడిపడి సంతానాన్ని పొందడం, రేపటి కొరకు అని దాచుకోవడం, ఇవి గృహస్థుకి ధర్మాలు. భార్యతో కలిసి ఆత్మతత్వం తెలుసుకోవడానికి నిర్జన ప్రదేశంలో తపస్సు చేయడం వానప్రస్థు యొక్క ధర్మం. సర్వసంగ పరిత్యాగి కేవలము ఆత్మవిచారం మాత్రమే చెయ్యడం సన్యాసి యొక్క ధర్మం. ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. మీరు ఎవరి ముందు నిలబడ్డారన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. నేను ఇక్కడ కూర్చుంటే నా బుద్ధికి తోచింది చెప్పకూడదు. కేవలము శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయం మాత్రమే నేను మాట్లాడాలి. ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చేటట్లు చెప్దామన్న ఉద్దేశ్యంతో శాస్త్ర విరుద్ధమైన మాటలు ఇక్కడ కూర్చుని మాట్లాడడానికి వీల్లేదు. ఇక్కడ కూర్చున్నప్పుడు శాస్త్రము చేత ఏది ప్రతిపాదింపబడిందో అదే మాట్లాడాలి. నేను మాట్లాడాలి, మీరు మాట్లాడకూడదు. సభలో ఉన్నవారు మాట్లాడకుండా మౌనంగా చెప్తున్నది వినడం ధర్మం. నేను మాట్లాడడం ధర్మం. నా భార్య ముందు నించుంటే నాది భర్తృధర్మం. మా నాన్నగారి ముందు నించుంటే పుత్రధర్మం. నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం. నా కోడలు ముందు నించుంటే మామగారి ధర్మం. సమాజంలోకి వెడితే పౌరధర్మం. నా కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం. రాత్రి అయితే నిద్రపోవడం ధర్మం. పగటిపూట ధార్మికంగా సంపాదించడం ధర్మం. ప్రాతకాలంలో ఈశ్వరార్చన ధర్మం. ప్రదోష వేళలో మళ్ళీ ఈశ్వరుణ్ణి మననం చేయడం ధర్మం. కాలమునందు ధర్మం మారిపోతుంది, దేశమునందు ధర్మం మారిపోతుంది. ఇక్కడ మీరు ఒక శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నారనుకోండి, పైన ఉత్తరీయం తప్ప ఏదీ లేకుండా అభిషేకం చేస్తారు. మీరు అదే కేదార్నాథ్ వెళ్ళారనుకోండి, ఎముకలు కురికేసే చలి. ముందు ప్రాణములు రక్షించుకోవాలి కాబట్టి ఎన్ని ఉన్ని బట్టలైనా కట్టుకుని అభిషేకం చేస్తారు. అప్పుడు దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. నేను ఇంట్లో ఉన్నాననుకోండి, ఒకలా అనుష్ఠానం చేయాలి. బయటికి వచ్చాననుకోండి, ఒకలా అనుష్ఠానం చేయాలి. కానీ కొన్ని మాత్రం ఎక్కడున్నా విడిచిపెట్టడానికి వీలుండదు. సంధ్యావందనం ఉందనుకోండి, ఎక్కడున్నా చేయవలసిందే. అది ధర్మం. దేశమును బట్టి ధర్మం మారుతుంది, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. మనం ఎక్కడ పుట్టామన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది, ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఈ మారిపోయేటటువంటి ధర్మాన్ని అనుష్ఠించాలి అంటే అసలు ధర్మమును గురించి చెప్పినటువంటి వేదము తెలిసి ఉండాలి. వేదము తెలియకపోతే స్మృతి తెలిసి ఉండాలి. స్మృతి తెలియకపోతే పురాణము తెలిసి ఉండాలి.
పురాణము తెలియకపోతే శిష్టాచారము తెలిసి ఉండాలి. శిష్టాచారము తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం ప్రకారం ప్రవర్తించాలి. ఇలా ప్రవర్తించి ధర్మాచరణం చెయ్యాలి అంటే ఒక్క మనుష్యుడిగా పుడితేనే సాధ్యం. మిగిలిన ప్రాణులకు వేటికి కూడా శాస్త్రము కానీ గురువు కానీ ధర్మము అన్న మాట కానీ అన్వయం కాదు. వాటికి అన్నిటికీ కలిపి ఒక్కటే ధర్మం, పశుధర్మం అంటారు. దేవి భాగవతంలో వ్యాసుల వారు అంటారు, పశుధర్మో నమీ ప్రీతిం అంటారు. పశుధర్మమునందు అవతల ప్రాణి గర్భిణి అయి ఉన్నదా, కొద్దిసేపట్లో అది వేరొక బిడ్డకి జన్మనివ్వబోతోందా అన్నదానితో సంబంధం లేదు. ఒక పులికి ఆకలేసిందనుకోండి, కొద్ది క్షణాల్లో పిల్లని ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక లేడీ పరిగెత్తలేకపోతున్న దాన్ని వేటాడి చంపేసిన దానికి పాపం వస్తుందన్నమాట ఉండదు. ఎందుకనంటే దానికి శాస్త్రంతో కానీ కర్మాధికారం కానీ గురువు కానీ దానికి లేవు. ధర్మాచరణము చెయ్యగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. అసలు ఆ మనుష్య జన్మలోకి రావాలి అంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత వస్తాడు. ఇది నా స్వంతంగా చెప్తున్నది కాదు, నేను శాస్త్రవాక్కు చెప్తున్నాను. ఎందుకనంటే శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు వివేక చూడామణి చేస్తూ దుర్లభం త్రయమేవైతత్, ఈ లోకంలో మూడే మూడు దుర్లభము అన్నారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే మనుష్యత్వం. అసలు మనిషిగా పుట్టడం అంత గొప్ప. అది మన చేతిలో లేదు. ఈశ్వరుడు అనుగ్రహించి మనుష్య శరీరంలో ప్రవేశపెట్టి పంపిస్తే అప్పుడు ధర్మాచరణము, కర్మాచరణము, భక్తి, పుణ్యము, మోక్షము తెలుసుకోవడం ఇవన్నీ. మిగిలిన ప్రాణులకు తెలుసుకుందామన్నా తెలుసుకోవడానికి బుద్ధి లేదు, మాట్లాడడానికి వాక్కు లేదు, ఆశ్రయించడానికి గురువు ఉండే అవకాశం లేదు, ఆ పైన విచారించడానికి బుద్ధి లేదు. అవన్నీ ఉన్నది ఎవరికి అంటే ఒక్క మనుష్య ప్రాణికి. నేను మనిషిగా పుడతాను అని సంకల్పం చేస్తే మనిషిగా పుట్టడు, ఈశ్వరుడి అనుగ్రహం కలిగితే పుడతాడు. గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఏనుగు మొసలి చేత పట్టుబడిన తరువాత ఒక మాట అంటుంది, దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చితి భయం బెట్లోకదే ఈశ్వర అంటుంది. నాకు 10 లక్షల కోట్ల మంది భార్యలున్నారంది ఏనుగు. 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉండడం నిజంగా సాధ్యమయ్యే విషయమా అంటే, ఈ శరీరంలో కోటేశ్వరరావు అన్న పేరుతో నేను రాలేదు. నేను పుట్టిన తరువాత మా నాన్నగారు అమ్మగారు నామకరణం చేసి నాకు కోటేశ్వరరావు అని పేరు పెట్టారు. కానీ అంతకు ముందే జీవుడు శరీరంలో ప్రవేశించాడు. ఈ ప్రవేశించడానికి ముందు మా అమ్మగారి కడుపులోకి వచ్చాడు. మా అమ్మగారి కడుపులోకి రావడానికి ముందు ఎక్కడో ఉన్నాడు. అందుకు శంకరాచార్యుల వారు మోహముద్గరంలో కొన్ని ప్రశ్నలు వేశారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయ భ్రాత. ఎంత ఉదారులో సోదరా, ఎంత అమాయకంగా ఈ మాయలో పడిపోయావోయ్, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు అన్నారు. అని నా భార్య అన్న దగ్గర కదూ ఈ కుటుంబం అంతా ప్రారంభమైంది. కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, మనవలు ఇవన్నీ మొదలయ్యాయి. నేను నిన్నొక్క ప్రశ్న అడుగుతాను. కాతి కాంత, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? మా అత్తగారికి మామగారికి కూతురు. మీ అత్తగారికి మామగారికి కూతురుగా ఎక్కడి నుంచి వచ్చింది? మా అత్తగారి గర్భంలోంచి వచ్చింది. మీ అత్తగారి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి తెలీదు, నాకు తెలీదు. ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది, ఆ గర్భంలో చేరింది, చేరి గర్భంలో పెరిగి పెద్దదై బయటికి వచ్చి పెద్దదై నాకు భార్య అయింది. నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు. కస్తే పుత్ర, మీ ఆవిడ గురించి తెలీదు. పోనీ నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? జీవుడు. నీ కూతురు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఫలానా చోటు నుంచి మా ఆవిడ కడుపులోకి వచ్చిందని చెప్పగలవా? కస్తే పుత్ర కస్యత్వం, పోనీ వాళ్ళ సంగతి వదిలేయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి మీ అమ్మగారి గర్భంలోకి వచ్చావు? మీ అమ్మగారి గర్భంలోంచి బయటకు వచ్చావు అని చెప్తున్నావు. లోపల నువ్వు ఉండి
అప్పుడు కదా సప్తధాతువులు ఏర్పరచుకున్నావు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పొరలు ఏర్పాటు చేసుకుని బయటికి వచ్చావు. లోపలికి ఎక్కడి నుంచి వచ్చావు అమ్మగారి కడుపులోకి? కశ్యత్వం కుతయాయాత, ఎక్కడి నుంచి అమ్మగారి కడుపులోకి వచ్చావు? పోని ఇక్కడి నుంచి ఎక్కడికి ఎడతావు తెలియదు. తత్వం చింతియతదీయభ్రాత, ఎన్నో విషయాలు మాట్లాడుతున్నావు. అసలు ప్రాథమికమైన ఈ విషయం గురించి సోదరా ఎప్పుడైనా ఆలోచించావో? భాగవతంలో ఒక గంభీరమైన పద్యం ఉంది ప్రహ్లాదోపాఖ్యానంలో. చెప్పింది రాక్షసుడైనా వాడు అద్భుతమైన వేదాంతం చెప్పాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోజ్యము, దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు, తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఇచ్చెదరు, ఇదెక్కడి చోద్యము, ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్ అన్నాడు. ఒక చలివేంద్రం దగ్గరికి మనుష్యులు వచ్చి కలుసుకుంటారు. అట్లాగే ఉండిపోతారా ఏమి? ఏదో తలపాగా లిప్పుకుంటారు, కూర్చుంటారు, మంచినీళ్ళు తాగుతారు, మీరెట్టి నుంచి వస్తున్నారు, మీరెట్టి నుంచి వస్తున్నారు, మీకెంతమంది పిల్లలని మాట్లాడుకుంటారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మనుష్యులు అంతే, జీవులంతే. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, భార్యాభర్తలు అయ్యారు, బిడ్డల్ని కన్నారు. ఆ తర్వాత ఎవరి దారి వారిదే, ఎవరు ముందో ఎవరు వెనకో. వెళ్ళిపోవడం మాత్రం తథ్యం. ఎక్కడి నుంచో వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోవడం కూడా అంతే తథ్యం. నిజానికి నవరంధ్రములు అంటారు. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఈ 2 కాకుండా నిజానికి ఇంకొక 2 రంధ్రములు చెప్తుంది శాస్త్రం. ఒకటి పుట్టగానే మూసుకుంటుంది, నాభీరంధ్రం. బొడ్డు నుంచి గొట్టం, దాని ద్వారా అమ్మ చేత పోషింపబడతాడు. బయటికి రాగానే నాభి కోయబడుతుంది. నాభీబంధం తెగిపోతుంది, హృదయబంధం మిగిలిపోతుంది. ఈవిడ నా తల్లి, ఈయన నా బిడ్డ అని. చిట్ట వెళ్ళిపోయేటప్పుడు 11వ రంధ్రం తెరుచుకోవాలి. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. ఈ పాపట తీసేటప్పుడు చివరి భాగం అది దాటి ఇంకా దువ్వెన వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడ ఆగిపోవాలో దాన్ని సీమాంతము అంటారు. సీమాంతము అంటే సీమ అంటే దారి. జుత్తుని అటు ఇటు విడదీసి దువ్వినప్పుడు మధ్యలో ఉన్నటువంటి పాపట, పాపిడి, పాపి కొండలు కాదు పాపిడి కొండలు, గోదావరిని విడదీస్తాయి కాబట్టి 2 కింద పాపిడి కొండలు. ఆ పాపిడి ఎక్కడ ఆగిపోవాలో, ఏది దాటి వెళ్ళకూడదో దాన్ని సీమాంతము. ఉన్నయనము అంటే ఎత్తికట్టుట. భర్త ఆ సీమంతం చేశారంటారు, సీమంతోన్నయనము. అప్పుడు అడవి పంది ముళ్ళుతో పాపట తీసి జుత్తు దువ్వి ఎత్తి కడతాడు. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా నేను శాస్త్రం మాట్లాడాలి ఇక్కడ కూర్చున్నందుకని, అందుకని అదే మాట్లాడతాను. జుత్తు ఎత్తి ముడి వెయ్యడం భర్త చేత జరుగుతుంది కాబట్టి దానికి సీమంతోన్నయనము అని పేరు. సీమాంతము పాపట యొక్క చివరి భాగము అని. అటువంటి ఆ సీమాంతమునందు బ్రహ్మరంధ్రం ఉంటుంది. నిజానికి ఒక్క మనుష్య జన్మలో జీవుడు ఏం చేస్తాడంటే ఆఖరణ పైకి ఉత్క్రమణం అవుతాడు. పైకి వెళ్ళి ప్రయత్నపూర్వకంగా సాధన చేసి ఈ తలుపు తట్టి తెరుచుకుంటాడు. తెరుచుకుని వెళ్ళిపోతాడు. వివేకానంద స్వామి పంచాంగం తెప్పించుకొని వెళ్ళిపోవలసినది ముహూర్తం పెట్టి ఎర్రసిరాతో గీసి, గంగకు అటువైపు రామకృష్ణ పరమహంస సమాధి, ఇటువైపు కూర్చొని గురువుగారి వంక చూసి నమస్కారం చేస్తూ బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోయారు. అట్లా ఎవరు వెళ్ళిపోతారో వాడికి తిరిగి రాడని గుర్తు. త్యాగరాజస్వామి అలా వెళ్ళిపోయారు. ముహూర్తం పెట్టుకుని ఈ రోజున వెళ్ళిపోతున్నానని రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ మేరకి తెలుసుకుని వాగ్గేయకారుడై సంగీతం ద్వారా ఆయన అట్లా వెళ్ళిపోయారు. అట్లాగే ఎందరో మహానుభావులు పోతన గారు అటువంటి కైవల్యాన్నే మనసులో కోరుకున్నారు. ఆయన అటువంటిదే సాహిత్యము భాగవత రచన ద్వారా పొందారు. దీక్షితారు వారు, ముత్తుస్వామి దీక్షితారు వారు శిష్యులందరూ కూర్చుని ఉండగా మహారాజు గారు వచ్చి ఏనుగు శ్మశానంలోకి వెళ్ళిపోయి ఘీంకరిస్తోందంటే పశుపాశ విమోచని కామాక్షి మీనాక్షి అని మీనాక్షి స్తవం చేశారు. ఇక్కడే ఉన్నారు బాలసాయి గారు, గొప్ప సంగీత విద్వాంసులు, వారి ముందు మాట్లాడడం సాహసం. అటువంటి పశుపాశ విమోచని మీనాక్షి అంటూ కీర్తన చేసి
శిష్యులందరూ చూస్తుండగా బ్రహ్మరంధ్రం భేదించి ఆయనలో ఉన్న తేజస్సు పూజామందిరంలో ఉన్న కామాక్షి యందు ఐక్యమైంది. ముత్తుస్వామి దీక్షితారు వారు అలా వెళ్ళిపోయారు. సరే, శ్యామశాస్త్రి గారు చెప్పనే అక్కర్లేదు, కామాక్షీదేవి యొక్క అవతారంగా చెప్తారు. పుంస్వరూపంతో కామాక్షి భూమి మీదకి వచ్చింది అని ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుండేవారు. అందుకే శ్యామశాస్త్రి గారు ఆఖరికి శ్యామశాస్త్రి గారికి సంగీత పాఠం చెప్పినటువంటి గురువు గారు శ్యామశాస్త్రి గారికి పాఠం చెప్తున్నప్పుడు కూడా తాంబూల చర్వణం చేసేవారు. గురువుగారు ఎదురుగుండా అలా చేయకూడదు. అలా పాడుతుండగా ఒక రోజున కొద్దిగా దగ్గొచ్చి తాంబూలపు ఉమ్మి వెళ్ళి గురువుగారి మీద పడింది. పడితే శ్యామశాస్త్రి గారు వెళ్ళి గబగబా తుడుస్తున్నారు. గురువుగారు అన్నారు, తుడవకు, నువ్వు కామాక్షివి, ఎప్పటికైనా నీ తాంబూలపు ఉమ్మి నా మీద పడుతుందేమోనని నీకు పాఠం చెప్పానన్నారు. ఆయన సాక్షాత్తు కామాక్షి స్వరూపం. ఆయన మోక్షం పొందారు. తిన్నడు మహానుభావుడు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అంత భక్తితో సేవించి చిట్ట చివరికి కన్నిచ్చేయడానికి సిద్ధపడి శివలింగం అంటే శివుడే అన్న నిరతిశయ ప్రీతి చేత ఆయన యందు ఐక్యమయ్యాడు. వాళ్ళందరినీ కూడా ఆ కింద గీసి చూపించాడు. వాళ్ళందరూ కూడా వివిధ భక్తి మార్గములను అనుష్ఠించి వాళ్ళందరూ కూడా పరమాత్మ యందు ఐక్యమయ్యారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి చిన్నతనంలో జ్వరం వచ్చి బాగా వణికిపోతూ ఒళ్ళు వేడెక్కిపోయి ఉన్నప్పుడు ఆవిడ ఇంటికొచ్చి గట్టిగా అరిచాడు. ఆవిడ మళ్ళీ మీనాక్షి అమ్మవారి గుడిలోకి వెడుతుంటే మధురైలో ఒక యోగి ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఆమెను చూడగానే పెద్ద పెద్ద కేకలేశాడు. శాపవశం చేత గంధర్వకాంత భూమి మీదకు వచ్చింది. ఈ దేశ ప్రఖ్యాతిని అంతర్జాతీయంగా నిలబెట్టి ఈమె ఈశ్వరుని యందు ఐక్యమైపోతుంది. ఈమె శాపోపహతరాలై భూమి మీదకు వచ్చిన గంధర్వకాంత అని చెప్పాడు. అట్లా పాడడం కోసం వచ్చింది అని. కారణజన్మురాలై ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అంటారు త్యాగరాజస్వామి. అట్లా నిరతిశయ ప్రీచితేత ఈశ్వరుని చేరిపోయారు. అయితే అసలు ఎన్ని కోట్ల జన్మలో ఎత్తిన తరువాత మనుష్య జన్మ. అప్పటి వరకు అసలు మనుష్య జన్మ లభించడం కష్టం. అప్పటి వరకు పక్క ప్రాణి చేత మరణించడం. ఓ ఎలక ఉందనుకోండి పిల్లి పట్టుకుంటుంది, పిల్లి ఉందనుకోండి కుక్క పట్టుకుంటుంది, కోడి ఉందనుకోండి గ్రద్ద పట్టుకుంటుంది. ఎప్పుడూ ఎక్కువగా బలవన్మరణమే ఉంటుంది. అంత భయంతో కూడినటువంటి జీవనంతో కేవలముగా తినడం, త్రాగటం, వృద్ధాప్యం, రోగం, భయం, మరణం ఇటువంటివి తప్ప అసలు బుద్ధి కానీ వాక్కు కానీ గురువు కానీ ఆశ్రయించడానికి అవకాశం లేని జన్మలే అన్నీ. ఒక్క మనుష్య జన్మలోకి మనం మళ్ళీ రావాలి అంటే అన్ని కోట్ల జన్మల తరువాత వస్తాడు. అందుకని 1,00,00,000,000 కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లో కదే ఈశ్వరా అన్నాడు గజేంద్రుడు. ఇప్పుడు ఈ జన్మలో కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్నాను. నాకు భార్య, 2 బిడ్డలు. ఇత పూర్వం ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు. అప్పుడు ఎవరు భార్యో, ఎవరు పిల్లలు, ఇన్ని కోట్ల జన్మలు ఎత్తాను, ఇన్ని చోట్ల తిరిగాను. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. జననానికి మరణానికి కాలము ముహూర్తం ఉన్నాయా? ఈశ్వరుని యొక్క ఆదేశం. చీకట్లో భాగవతంలో కపిలగీతలో వర్ణిస్తారు. అమ్మ కడుపులో కటిక చీకట్లో శరీరం పెరిగిపోతుంటే తను విసర్జించిన మలమూత్రములలోంచి వచ్చిన పురుగులు తననే కరిచేస్తుంటే తల కిందకి కాళ్ళు పెట్టి పడుకుని నన్ను బయటికి తోసేయమని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ప్రసూతి వాయువై బయటికి తోసేస్తాడు. గర్భమునందు నరకం, శరీరం వదిలిపెట్టడం అంత నరకం. ఎందుకనంటే వీళ్ళందరూ నా వాళ్ళు, నా ఊరు, నా ఐశ్వర్యం, ఎంత భ్రాంతో చుట్టుకుపోతుంది. చుట్టూ తీగలు అల్లుకున్నట్టు అల్లుకుంటాయి. ఇంత అల్లుకున్న తర్వాత ఆఖరి కాలం వచ్చిన తరువాత యమదూతలు వచ్చి కత్తులు జుళిపిస్తుంటే, కొరణాలు చూపిస్తుంటే
నృసింహ శతకంలో మహానుభావుడు వేడుకుంటాడు, బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజనక తప్పను కాని మరణకాలమునందు మరతు నీము, ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు, నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను, నాటికిపుడి నీ నామస్మరణ చేతు, చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏమి పెద్ద కాలం అండి. మా ఇంట్లో ఉన్న మూకుడు అంతకన్నా ఎక్కువ కాలం ఉంటుంది. అంత పెద్ద ఆయుర్దాయం ఏం కాదు మనుష్యుడిది. అనుబంధాలు, ఇన్ని అనుబంధాలు వదిలిపెట్టేసి జీవుడు ఉత్క్రమణం పొందాలంటే అదో పెద్ద నరకం. అమ్మ కడుపులో పుట్టడం, పెరగడం, మళ్ళీ శరీరం వదులుతూ ఉండడం. అందుకని అమ్మ పెద్ద వేదాంతం చెప్తుంది. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ పట్టుకుని అడురా హాయి అంటుంది. హోరి పిచ్చాడా, ఇలా పడుకోబెట్టి ఇట్నుంచి ఇటు ఊపితే నీకు హాయిగా ఉంది, ఇదంతా హుళక్కి, నిజం కాదు, నీకు అలవాటైపోయింది అక్కడ పుట్టడం, ఇక్కడ చావడం, ఇక్కడ పుట్టడం, అక్కడ చావడం, ఇలా తిరగడం అని పాట పాడి వేదాంతం చెప్తుంది అమ్మ. అందుకని చిట్ట చివరికి అమ్మ కదూ అశుభాన్ని పలకలేక నీ కథ కంచికి మనం ఇంటికి అంటుంది. ఈ జన్మకైనా నీ కథ కంచికి చేరిపోవాలంటే కామాక్షి యందు ఐక్యం కావాలి. అంతేగాని మళ్ళీ జన్మ పరంపరలోకి తిరగకు. ఎన్ని ఏళ్ళు తిరుగుతావు, ఎన్ని జన్మలు ఎత్తుతావు, ఇన్ని లక్షల సంవత్సరములు ఈ సంసారం చేస్తావు. బడలిక పొంది ఈశ్వరుణ్ణి ఆశ్రయించు అని అమ్మ బోధ చేస్తుంది. కాబట్టి మనుష్య జన్మ వస్తే కదా అసలు మోక్షం అన్నమాట. ఎప్పటికో మనుష్య జన్మ వచ్చిందనుకోండి, పుడుతూనే మాయలోకి తోసేస్తుంది అమ్మవారు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. మహామాయాస్వరూపిణి. ఇన్ని చెప్పిన నాకేమైనా వేదాంతం నిలబడుతుంది అనుకుంటున్నారా? మా ఆవిడ, మా పిల్లలు, భ్రాంతి, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోదాం, ఏదో ఇంటి పట్టున చారన్నం తిన్నా వీరు ఏమి తక్కువ చేశారా కృష్ణారావు? అయినా కూడా ఏదో భ్రాంతి, ఇంటికి పోదామని మహామాయ. అందులో ఆవిడ తిప్పుతూ ఉంటుంది ఆ జనన మరణ చక్రంలో. ఎవరు తిప్పుతోందో ఆవిడే తిప్పడం ఆపాలి. అలా ఆపాలంటే అసలు ఆవిడ వైపు తిరగాలి. ఆవిడ వైపు తిరగడానికి అవకాశం లేకుండా వెళ్ళిపోయే జన్మలు ఎన్ని ఉంటాయో. మనుష్య జన్మలు ఎత్తినా అసలు అటువైపు తిరగడానికి అవకాశం ఇవ్వకుండా, ఊపిరి ఆడకుండా చేసేస్తుంది. ఎంతసేపు అర్థము కామము, అర్థము కామము, అర్థము కామము, కోరిక, దానికోసం పరిగెత్తా, సంపాదించా, తాను మళ్ళీ తిరుగుతూ ఉండను, మళ్ళీ తెస్తూ ఉండను. ఇదే తృణావర్తోపాఖ్యానం రూపంలో భాగవతంలో వర్ణిస్తారు. కళ్ళల్లో ధూళి పడిపోయి ఏమీ కనపడక అలా పరిగెడుతూ ఉంటాడంతే. గడ్డి పరక గాలికి ఎలా ఎగురుతుందో అలా ఆయుర్దాయం తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి కాలమనేటటువంటి నీళ్లలోంచి మృత్యు అనే మొసలొచ్చి పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ఇంకా చేసేది ఏముంది, అయిపోయింది జన్మ. ఈశ్వరుడు అంటాడు, నీకు ఇంత గొప్ప జన్మనిచ్చా, వాక్కిచ్చా, ఒకరోజు మొత్తం మీద ఎన్ని మాటలు భగవన్నామం పలికావు, ఎన్ని పనికి మాలిన మాటలు మాట్లాడావు, ఎన్ని మంచి విషయాలు చదివావు, ఎన్ని మంచి విషయాలు మాట్లాడావు, గురువుగారి దగ్గర కూర్చుని ఏం నేర్చుకున్నావు, ఏ సాధన చేశావు చెప్పు. అంటే మనం కొనుక్కున్న చరవాణిలో మనం మాట్లాడుకుంటేనే ఎప్పుడు ఎంత మాట్లాడుతున్నామో తెలుసుకుని మనకి దానికి సంబంధించి ఇంత కట్టమని తాకీదు వచ్చేస్తోంది కదా. ఈశ్వరుడికి తెలియదు ఏమిటి మనం ఏం చేస్తున్నామో ఈ శరీరంతో. ఆయన అడిగిన తర్వాత చెప్పడానికి ఏముంటుంది? మరి ఈ పాటి దానికి నీకు మళ్ళీ మనుష్య జన్మ ఎందుకురా? నీకు శాస్త్రం అక్కర్లేదు, గురువుగారు అక్కర్లేదు, ఇచ్చ వచ్చినట్టు తిరగడానికి ఈ శరీరం వద్దులే. ఇంకో శరీరం అయితే ఎట్లా తిరిగినా పర్వాలా, ధర్మం అక్కర్లేదని మళ్ళీ వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ కోట్ల జన్మలు. అంటే అసలు వచ్చేది ఇప్పుడు మనుష్య జన్మలోకి భగవంతుడు ఒకడు ఉన్నాడన్న గుర్తింపు ఎప్పుడు, ఆయన వైపు చూసేది ఇప్పుడు, సాధన మొదలుపెట్టేది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎన్నో చెట్లు ఉన్నాయి, అన్ని చెట్ల గింజలు ఎగిరి తల్లి కాండాన్ని పట్టుకుంటున్నాయా, ఐక్యం అవుతున్నాయా?
ఒక్క ఊడుగు చెట్టు గింజలే ఎగిరి పట్టుకుంటాయి. అంకోలం నిజబీజ సంతతి అక్కడ మొదలెట్టారు. మోక్షం గురించి శంకరాచార్యులు వారు భక్తి ముక్తి అక్కడ మొదలెట్టారు. అసలు మనిషిగా పుట్టిన తరువాత నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను వచ్చిన చోటికి వెళ్ళిపోవాలని తాపత్రయం ఉంటుంది కదా, అట్లాగే మరి నేను వెళ్ళిపోయేది కూడా ఒకటి ఉంది కదా. రేపు తెల్లవారుజామున ప్రయాణం అంటే పెట్టి సర్దుతున్నాను కదా, మరి ఈ జీవుడికి కూడా ఉంది కదా వెళ్ళిపోయే సమయం. పుట్టగానే నాకు ఒక చిన్న చిత్రపటం ఉంది, దానికి ఎడం చేతి పక్కన జనన తేదీ ఉంది, కుడి చేతి పక్క తేదీ కూడా పడుతుంది ఏదో ఒక రోజున. ఏదో ఒక రోజున పడిపోయే లోపల దీపం ఉండగా చక్కబెట్టుకుంటున్న ఇల్లేది? ఏం చేస్తున్నావు? కురుపుణ్య బహోరాత్రం, అహోరాత్రములు ఆలోచించకుండా పుణ్యం చేయమని శాస్త్రం చెప్తోంది. అసలు దాని గురించి చదివి, దాని గురించి ఆలోచించి, దాని గురించి శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన ముందు రావాలంటే ఇన్ని కోట్ల జన్మల తర్వాత ఆ కదలిక. అలా వస్తే ఆ గింజ ఎగిరి చెట్టును అంటుకుంటోంది. అంటే గింజ ప్రయాణం మొదలుపెట్టింది చెట్టు వైపు. అట్లా అసలు ముందు భగవంతుడి వైపుకి ప్రస్థానం. నువ్వు ఏం చేయగలిగితే అది. నామం చెప్తావా? నామం చెప్పు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. నామం చెప్పి భగవంతుని యందు ఐక్యమైపోయిన వాళ్ళు ఉన్నారు. నామయోగి అంటారు. ఎప్పుడూ భగవన్నామం ఏదో ఒకటి మనసులో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ భగవన్నామం ఆలోచిస్తూ ఉంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము అంటారు అజామిళోపాఖ్యానంలో. మీరు పద్యం చెప్పండి, గద్య చెప్పండి, పాట పాడండి, ఏం చేయండి, భగవన్నామం పట్టుకోవడం మొదలెట్టారనుకోండి, అది భగవంతుల్లో కలుపుతుంది. ఎందుకనంటే మీరు చదవగా 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 దాని అర్థం ఏమిటి అని ఆలోచిస్తారు. అర్థం ఏమిటి అని ఆలోచించిన తర్వాత, మీకు ఆ అర్థం తెలిసిన తర్వాత మీలో ఒక గొప్ప సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఆ కుమారి అర్చన, ఆవిడ లలితా త్రిశతి నృత్యం చేశారు. చేసినప్పుడు ఏదో కామేశ్వర ప్రాణనాడి అని ఒక నామం వచ్చింది. ఆ కామేశ్వర ప్రాణనాడి అన్న నామం వచ్చినప్పుడు కామేశ్వరుని యొక్క ప్రాణనాడిగా లలితాపరాభట్టారికా స్వరూపం ఎలా ఉంది అన్న దాని గురించి ఆమె ఒక ముద్ర, ఒక అభినయం చేసి చూపించారు. అంటే ఆమె కామేశ్వర ప్రాణనాడిగా ఎలా ఉంటుందన్న విషయం ఆవిడికి మనసులో ఒక అభిప్రాయం, కొంత జ్ఞానము ఉంటే దాన్ని అభినయం చేసి చూపించగలరు. అప్పుడు ఏమవుతోంది? అమ్మవారి గురించిన అవగాహన కలగడమే అమ్మవారి వైపుకి, సాధన వైపుకి మారుతుంది. అన్ని మాటలు 300 భంగిమలలో ఆవిడ లలితగా నిలబడింది. చిట్ట చివరికి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఏకన్యంచనతి క్షమంచ పరమం ఆకుంచపదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళంకారుణ్యకూలంకష స్పారాపాంగతరంగమంబముధరం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అట్లా కాలు మీద కాలేసుకొని అమ్మవారు ఎలా కూర్చుంటుందో రాజరాజేశ్వరి స్వరూపం అలా ఆమెడు పూర్తి చేశారు. అంటే తనని తాను అట్లా భావించుకుంటూ మనకు అలా కనపడ్డారు. అప్పుడు తాదాత్మ్యత ఉందా లేదా? అది అమ్మవారు స్వీకరిస్తారు. అది ఆ నృత్యం, ఆ సంగీతం, ఆ సాహిత్యం మనకి భారతీయం. ఈ లలిత కళలు దేనికి అంటే సంస్కృతి ఉద్దీపనము చేస్తాయి. మనిషి యొక్క భావమును మరింత స్వచ్ఛం చేసి భగవంతుని వైపు ఆభిముఖ్యానికి తీసుకెళ్ళిపోతాయి. నువ్వు ఏది పట్టుకోవాలా, పట్టుకున్నది చివరికి భగవంతుడి వైపు వెళ్ళిపోతుంది. అక్కడ అదృష్టం కలిసి రావాలి. ఒక ఆయన గణిత శాస్త్రం బాగా చదువుకున్నాడు. నేను ఇంత గొప్ప గణిత శాస్త్రం చదువుకున్నాను, నాకన్నా లెక్కలు తెలిసిన్నవాడు లేడు అని ఆయన ఎంతో సంతోషపడుతుండేవారు. ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిని పొందాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన సముద్రపు ఒడ్డుకి వెళ్ళాడు. పక్కన ఆడుకోవడానికి ఆయనతో వచ్చిన మనవడు అన్నాడు, తాతగారు మీరు గణిత శాస్త్రంలో ఆచార్యులు కదా, ఈ ఇసుక రేణువులు ఎన్నుంటాయని అడిగాడు. వెంటనే తాతగారు అన్నాడు, ఈ ప్రశ్న నేను ఇప్పుడు ఊహించలేదు. నాకు తెలిసిన గణిత శాస్త్రం ఈశ్వరుడు సృష్టించిన ఈ పట్టణంలో ఉన్న సముద్ర తీరంలో మనిద్దరం వచ్చి నిలబడితే కనపడుతున్న ఇసుక రేణువులు లెక్క పెట్టడానికి సరిపోలేదు.
అంటే నా ప్రజ్ఞ కన్నా పెద్ద ప్రజ్ఞ ఉన్నవాడు ఒకడున్నాడు రా, వాడి ముందు నేను తలొంచుతున్నాను నీ మాట చేత అన్నాడు. ఇప్పుడు ఆయన చదువుకున్న గణిత శాస్త్రం భక్తికి కారణమైంది. మీరు ఏది చదువుకున్నా ఏది పట్టుకున్నా అది భక్తి వైపుకి ఒరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని అంతమంది వచ్చారు కింద. అది ముక్తికి కారణం అవుతుంది. ఎప్పుడు అసలు ముందు ఆ వినయం రావాలి, అటువైపుకి తిరగాలి. ఆ తిరగడం మొదలు పెడితే అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతోఫలం సూచిక. అయస్కాంతం ఉంటుంది. అయస్కాంతం ఇక్కడ పెట్టి మీరు ఇక్కడ గుండు సూది పెట్టారనుకోండి, ఈ సూది ఎగిరి వెళ్ళి అయస్కాంతాన్ని పట్టుకుంటుంది. అంటే అయస్కాంతము చేత సూది ఆకర్షింపబడుతుంది. ఆకర్షింపబడమే కాదు, ఆ సూది ఓ 2 రోజులు అయస్కాంతం మీద ఉండిపోయిందనుకోండి, ఉండిపోయిన తర్వాత మీరు ఆ సూదిని తీసి ఇంకో గుండు సూది దగ్గర పెట్టారనుకోండి, ఇది ఆ గుండు సూదిని లాక్కుని అంటించుకుంటుంది. అంటే అయస్కాంత లక్షణం గుండు సూదికి వచ్చేస్తుంది. మేము చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం, అయస్కాంతం మీద గుండు సూది పెట్టి బాగా రుద్ది ఇంకో గుండు సూదికి అంటిస్తూ ఉండేవాళ్ళం. అప్పటికి శ్లోకాలు అవి తెలియవు. కానీ అయస్కాంతానికి అంటుకుని ఉండిపోయిన గుండు సూదికి అయస్కాంత లక్షణం వచ్చేసినట్టే భగవంతుణ్ణి ఉపాసన చెయ్యగా 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 భగవంతునికి ఉండే లక్షణమే భక్తుడికి వచ్చేస్తుంది. భగవంతుని యొక్క గొప్ప లక్షణం ఏమిటి? దయ, అపారమైన కారుణ్యం. అందుకే రామదాసు గారు దాశరథీ శతకం చేస్తూ దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. సముద్రపు లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో రామా మీ దయ తెలుసుకోవడం అంత కష్టం అన్నాడు. అంత దయ కలిగిన వాడు భగవంతుడు. అంత దయ భక్తుడికి వచ్చేస్తుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు ఒక పాకలో కూర్చుని ఉన్నారు. ఆ గోడ కానుకుని కూర్చుని ఏదో మాట్లాడుతున్నారు. కాసేపు ఆగి శిష్యుణ్ణి పిలిచారు. పిలిచి శ్రావణం ఉందా అని అడిగారు. శ్రావణం అంటే బంగారంతో పనిచేసేవారికి తెలుస్తుంది. దాంతో చిన్ని చిన్నవి కూడా జాగ్రత్తగా పట్టుకుంటారు. ఒరే వీపంతా ఏవో కొరికేస్తున్నాయి చూడన్నారు. అంటే ఆయన చూసి అయ్యయ్యో చెదపురుగులండి, రక్తం కారుతోంది, చెదపురుగులు కొరుకుతున్నాయి మిమ్మల్ని అన్నాడు. ఆయన అన్నారు, చటుక్కుని ఏదైనా బట్ట పెట్టి కొట్టడం కానీ వాటిని చేత్తో తీయడం కానీ తీకు చచ్చిపోతాయి. శ్రావణం పట్టుకొచ్చి ఒక్కొక్కటి తీసి పక్కన వదిలేసాయి గోడ మీద అన్నారు. అప్పటి వరకు మిమ్మల్ని కొరికితే కొరకని, నాది తప్పు, చెద ఉన్న గోడ కానుకున్నాను, ఒక్క పురుగు చావకూడదు సుమా. అదేమిటది అంటే అంత దయ. భగవంతునితో అనుసంధానమైపోయిన వారికి అటువంటి ప్రేమ లక్షణం వచ్చేస్తుంది. ఆ కారుణ్యం, ఆ దయ వచ్చేస్తుంది. అంటే ఉపాసన సిద్ధి కలుగుతోందని గుర్తు. మీరు దేన్ని పట్టుకున్నారో దాని లక్షణం మీకు ప్రసరించలేదనుకోండి, ప్రసరించకపోతే ఎలా? రామోపాసన చేసిన వారిని మీరు ఎవరైనా బాగా నిష్ణాతులు ఉపాసన చేసిన వారిని చూస్తే వాళ్ళకి రాముడి లక్షణాలు కొన్ని కనపడతాయి మీకు. రాముడు పూర్వభాషీచ రాఘవ, ముందు పలకరిస్తాడు అందరినీ. నాకు తెలిసి రామోపాసన అట్లా చేసిన మహానుభావుల్లో శ్రీభాష్యం అప్పలాచార్యులు గారినో ఒక ఆయన ఉండేవారు. ఆయనకి గుండెపోటు వచ్చింది. గుండెపోటు వస్తే కారు ఎక్కించడానికి తీసుకెళ్తున్నాడు కొడుకు. ఎవరో వచ్చారు. అప్పుడు కూడా ఆయనతో పలకరించి మాట్లాడి కారు ఎక్కుతున్నారు. నాన్నగారు ఎప్పుడూ మీకోసం ఎవరో వస్తారు, మీకు ఒంట్లో బాగోలేదు, తీసుకెళ్తుంటే ఇప్పుడు కూడా పలకరించాలా? పూర్వభాషీచ రాఘవ, ముందు మాట్లాడేవాడు రాముడు, ఆయన గురించి ఎన్ని చెప్పానురా, పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాను అన్నారు. అంటే ఆ లక్షణం వచ్చేసింది. ఉపాసన యందు ఎవరిని ఉపాసన చేశారో వారి లక్షణము సంక్రమిస్తుంది. అంటే భగవంతుడు ఎంత దయాస్వరూపుడో భక్తుడు కూడా అంత దయ కలిగిన వాడైపోతాడు. భగవంతుడి దయ గురించి చెప్పడానికి మనం సరిపోం. పురంధరదాసు గారి కీర్తనలు మీరందరూ వినుంటారు. పురంధరదాసు గారి దగ్గర పనిచేసే అప్పన్న అన్న సేవకుడు నెయ్యి వడ్డించడానికి రాకుండా స్నానం చేయడానికి వెళ్ళాడు. కొంచెం ఆలస్యమైంది. ఈలోగా నెయ్యి వడ్డించడానికి అప్పన్న లేడని ఆయన కంగారు పడుతుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆ సేవకుడు రూపంలో వచ్చి వడ్డిస్తున్నారు. వడ్డిస్తుంటే ఇంత ఆలస్యం చేశావు, ఎక్కడికి పోయావురా అని వీపు మీద ఒకటి కొట్టారు. కొట్టి వడ్డన చేస్తుంటే తర్వాత అప్పన్న వచ్చాడు. ఇది వడ్డన చేస్తున్నావు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళామన్నారు. నేను లేనండి, నేను పుష్కరిలో స్నానం చేయడానికి వెళ్ళానన్నాడు.
మరి ఎవర్రా వడ్డించింది, నేను గద్దించాను కూడా. అలా పాండురంగడిని కూడా కొట్టారు ఆయన ఒకప్పుడు. అనంతాచార్యులు వారు గుణపం పెట్టి కొడితే గడ్డం మీద దెబ్బ తగిలితే ఇప్పటికీ పచ్చకర్పూరం గుర్తు పెట్టుకుని వెంకటేశ్వరుడు నిలబడుతున్నాడు. ఎంత దయ! ఆ దయకి అంతు లేదు ఈశ్వరుడి దయకి. అందుకే ఈశ్వర కథలు అంత అమృతం అంటారు. ఆ దేవేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్వేయేల భూనాథ తత్కమలాధీషు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. కేవలం భగవత్కథా శ్రవణం అంత ప్రేమతో చేసినవాడు మోక్షానికి వెళ్ళిపోయాడు. పరీక్షిత్తు వెళ్ళిపోలా. అంత ఆనందదాయకం భగవత్కథా శ్రవణం. కాబట్టి అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతోఫలం సూచిక. అయస్కాంతము చేత ఆకర్షింపబడిన సూది ఎగిరి వెళ్ళి అయస్కాంతాన్ని పట్టుకుని ఉండిపోతే అయస్కాంత లక్షణం సూదికి వచ్చేసినట్లే భగవంతుణ్ణి అలా ఆశ్రయించి ఉండిపోయిన వాళ్ళు ఎవరున్నారో, ఎప్పుడూ భగవంతుడు మనసులో తిప్పుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి కూడా భగవద్ లక్షణమే వస్తుంది. యోగి అని మీరు ఒక మాట వినుంటారు లోకంలో. యోగి వాక్కు అంటారు. యోగి వాక్కు అంటే సత్యము జరగబోయేదాన్ని ఆయన చెప్పడం కాదు, ఆయన చెప్పినది సత్యమవుతుంది. అది భగవంతుడు స్వీకరిస్తాడు ఆ కర్తవ్యాన్ని. ఆయన నోట వెంట వచ్చిన మాట ఊరకనే పోకూడదు, అది సత్యం అవ్వాలి. అందుకని అది సత్యమయ్యేటట్టుగా చేస్తాడు. యోగి నోటి వెంట వచ్చిన వాక్కు ఏది ఉందో అది సత్యమైపోతుంది. అందుకే గోష్ఠం అని ఒక పేరు. గోష్ఠం అంటే గోవులు తిరుగు ప్రదేశము. అత్యంత పవిత్రమైన ప్రదేశం ఈ భూమి మొత్తం మీద ఏది అంటే గోవు తిరిగిన ప్రదేశం. గోవు తిరిగిందనుకోండి, గోశాలలో మీరున్నారనుకోండి, ఇక మీరు అంతకన్నా పరమ పవిత్ర ప్రదేశాన్ని లోకంలో చూడడం కుదరదు. నేను చెప్పట్లేదు ఈ మాట, భీష్ముడు చెప్పాడు అనుశాసనిక పర్వంలో. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగం త్రోయగచాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరతగ వానికొల్తుర నివారణ చొత్తురు వారు నాకమున్నన్నాడు. గోసేవ, గోశాలకి వెళ్ళడం, గోశాలలో ఉంటుండడం, గోశాలలో ఏదైనా కార్యక్రమం చేయడం ఎంత గొప్పవన్నాడంటే, తన ఇంటిలోనే ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎంత హేళగా వెళ్ళిపోతాడో, శరీరం త్యాగం చేసిన తర్వాత స్వర్గానికి అంత హేళగా వెళ్ళిపోతాడు గోశాల తొక్కినవాడు అన్నాడు. గోసేవ, గోశాల అంత గొప్పవి. గోవులు తిరిగినది గోష్ఠం. ఎప్పుడూ భగవత్ సంబంధమైన వాక్కులు తిరుగుతున్న నోరంత పవిత్రం. రెండింటికి గోష్ఠమని పేరు. కాబట్టి భగవంతునికి ఏ లక్షణములు ఉంటాయో అవే భక్తుడికి సంక్రమిస్తాయి. లేకపోతే అనేక మంది భక్తుల యొక్క కథలు మనం చదువుకొని భగవంతుడు ఉన్నాడు అని విశ్వాసాన్ని పొందుతాం. మీరు అనేక క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆయా క్షేత్రాల్లో అనేక మంది భక్తులకి అక్కడ ఉన్న భగవంతుడికి ఉన్నటువంటి అనుబంధాన్ని వింటారు. విన్నప్పుడు ఓ వీళ్ళకి పలికాడు భగవంతుడిలా, పలికి అనుగ్రహించాడు అని ఆయన ఉనికిని మనం నిర్ధారణ చేసుకొని మనం కూడా భక్తిని పొందుతాం. అంటే భగవంతుడికి ఏ లక్షణం ఉందో భక్తుడికి కూడా అదే లక్షణం వచ్చేస్తుంది. మీరు చూడండి, అందుకే ఒక్కొక్క క్షేత్రానికి మీరు వెళ్ళారనుకోండి, ఆ క్షేత్రంలో భగవంతుని యొక్క ఉనికి నిర్ధారింపబడేది, ఆయన అనుగ్రహ శక్తి నిర్ధారింపబడేది భక్తుడి యొక్క కథ చేత తెలుస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కపాలీశ్వర స్వామి దేవాలయం అని ఊళ్ళోనే ఉంది. చాంద్రమానంలో శ్రావణమాసం, శ్రావణమాసంలో శివదర్శనం అంత గొప్పది. అందుకని కపాలీశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాను ఇవాళ ఉదయం నేను. కపాలీశ్వర స్వామి మహాకరుణామూర్తి అని, కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్గ్రీష్మచ్చిదాకర్మఠం అంటారు శంకర్లు. కారుణ్యమనే అమృతాన్ని వర్షిస్తూ ఉంటాడు కపాలీశ్వరుడు. అంతటి అనుగ్రహమూర్తి. ఎట్లా తెలుస్తుంది? అలా అంటే నేనేమంటాను, అదేమిటంటే భగవంతుడు అనుగ్రహమూర్తే కదా ఆయన అలా చెప్పారనుకుంటాం. ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి అక్కడ జరిగింది.
ఒకానొకప్పుడు ఆయనని నమ్ముకున్నటువంటి భక్తుడు ఉండేవాడు. ఇప్పటికీ అక్కడే ఉంది. ఆ అమ్మాయి గురించి ప్రత్యేకంగా పేరుంది. పొన్న అమ్మాయి పేరు ఏమి? పువ్వై పొన్నయ్య. పొన్నయ్యను చిన్న పిల్ల, అంటే పువ్వంత కోమలమైనది అంత చిన్న పిల్ల ఒక ఆయనకి కుమార్తె. ఆయన ఆ పిల్లని ఎంతో ప్రేమగా పెంచుతున్నాడు. కానీ పాము కాటు వల్ల ఆ పిల్ల మరణించింది. మరణించిన తరువాత ఆయనకి నమ్మకం, ఎవరో భక్తుడు వస్తాడు, బ్రతికిస్తాడు, ఈశ్వర కృపని అనుసంధానం చెయ్యగలిగిన లక్షణం ఉన్నవాడని ఆ అమ్మాయిని దహనం చేసేసిన తర్వాత ఆ అమ్మాయి ఎముకలు భస్మ ఒక కుండలో పెట్టి దాచాడు. చాలా కాలం అయిపోయిన తర్వాత జ్ఞాన సంబంధన ఆయన అక్కడికి వచ్చారు కపాలీశ్వర స్వామి గుడికి. ఆయన జ్ఞాన సంబంధన ఆయనారిని పట్టుకుని బతికించమని అడిగాడు. అడిగితే జ్ఞాన సంబంధన ఆయనార్ అప్పుడు ఒక పాశురం పాడారు. అక్కడ ఏ నెలలో కపాలేశ్వరుణ్ణి దేని చేత పూజ చేస్తారు అన్నది చెప్పి చిట్ట చివర నీ అంతటి అనుగ్రహమూర్తి లేడు గనక ఈమెను బతికించమని అడిగారు. భక్తుడికి భగవంతుడికి ఒకటే దయ. ఆయనకి ఏం అవసరం? జ్ఞాన సంబంధన అయినారికి తన్ని నమ్ముకున్నాడు ఆ పిల్ల తండ్రి. కపాలీశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఎప్పుడో కాల్చేసినటువంటి ఆ పిల్ల ఎముకలు భస్మలోంచి మళ్ళీ ఆ పిల్ల పుట్టింది. నేను చెప్పడం కాదు, మీ ఊళ్ళో కథే నేను చెప్తున్నా. మీరు కపాలేశ్వర స్వామి గుడికి వెళ్ళి అడగండి, ఇది జరిగిందో లేదో. పొద్దున నేను వినొచ్చా, ఇప్పుడే పొద్దున నేను దర్శనం చేసుకుని విని ఇంటికి వెళ్ళి బాగా పాయసాన్నం తిన్నవాడు ఎలా త్రీణుస్తాడో ఆ యాలక రసాన్ని, అట్లా కపాలీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం గురించి అన్ని మాటలు తలుచుకు త్రీంచి ఆనందపడిపోయి ప్రవచనానికి వచ్చాడు. భక్తుడికి అదే కారుణ్యం ఉందా లేదా? జ్ఞాన సంబంధన అయినారు వారికి అదే లక్షణం వస్తుందిరా. మొట్టమొదట్లో ఆ శక్తులు ఏర్పడతాయి, కానీ యోగి పట్టించుకోడు వాటిని. యోగి ఎంత పట్టించుకోడు అంటే దాని గురించి శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తవం చేస్తూ అష్టకంలో అద్భుతమైన మాట అంటారు. భూరంభంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటూ విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధిత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాత్మనాభేదత స్వప్నే జాగ్రతి వా ఏష పురుషో మాయా పరిభ్రామిత. ఆ యోగి ఏం చేస్తాడు అంటే మూర్త్యష్టకం, ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎవరు చదువుతున్నారో వాళ్ళకి సిద్ధ్యేత్ పునరష్టదా పరిణితం చైశ్వర్యం అవ్యాహతం అన్నారు. వాళ్ళకి సిద్ధులు కలుగుతాయి. కానీ వాళ్ళకి సిద్ధులు ఎటువంటివి అంటే వార్తికం చేస్తూ దాని గురించి మండన మిశ్రుల వారు అంటారు. అది సురేశ్వరాచార్యుల వారే కదూ మండన మిశ్రుడు. ఆయన వార్తికం చేస్తూ దక్షిణామూర్తి స్తోత్రానికి కాకి రెట్ట అన్నారు. ఒక తల్లి భర్తగారు మంచి వర్షంలో తడిసి ఇంటికి వచ్చాడు. వచ్చి తల తుడుచుకుని సాంబ్రాణి పొగేసుకొని కుంపటి మీద పొడి బట్టలు కట్టు కూర్చుని ఇంకా చలి గడగడలు ఆడిపోతున్నానే, వర్షంలో తడిసిపోయి చలిగాలిలో వచ్చాను, వేడిగా ఏదైనా పెట్టన్నాడు. ఆవిడ వెంటనే పొయ్యి వెలిగించి రొట్టె కాలుస్తోంది. ఆవిడికి పొయ్యి మంట వెచ్చతనం తగులుతోంది. అంత మరి బయట చల్లగా ఉంది కదూ, ఆవిడ కూడా వెచ్చతనాన్ని అనుభవిస్తోంది. అయితే వెచ్చగా ఉందని ఆవిడ కళ్ళు మూసుకుని ఆ వెచ్చతనం అనుభవిస్తూ అట్లా ఉండిపోతే రొట్టె కాలిపోతుంది, మాడిపోతుంది. ఆవిడ పొయ్యి మంట ఎంత వెచ్చగా ఉన్నా రొట్టె మాడితే మాత్రం ఆవిడ ఒప్పుకోదు. ఎందుకంటే భర్తకి రొట్టె పెట్టడం ప్రధానం. రొట్టె మాడుతుందేమో అనుకుంటే రొట్టె తిప్పేస్తుంది. రొట్టె బాగా వేడిగా కాలింది పక్వంగా అన్న తర్వాత మంట నిధనం చేసి రొట్టె పట్టుకెళ్ళి భర్తకి పెట్టి సంతోషిస్తుంది. అంతేగాని మంట వెచ్చదనం దగ్గర నించోదు. సిద్ధుల గురించి యోగి కూడా అంతే పట్టించుకోడు. ఒక్కొక్కసారి అనుకోకుండా ఆయన నోటి వెంట అనుగ్రహం చేత ఓ మాట వస్తుంది, అది నిజమవుతుంది అంతే. అంతేగాని అదే పనిగా అండం ఆయన లక్షణం కాదు. అందుకేగా హనుమాన్ చాలీసా పుట్టింది. అలా తులసీదాస్ గారు ఒకప్పుడు ఒక మాట అంటే, చనిపోయిన వ్యక్తి బ్రతికితే పాదుషా తీసుకెళ్ళి నువ్వు చేస్తావా చేయవా అట్లాంటి లీలలంటే నేను అట్లా చేసేవాడిని కాదు, అది భగవంతుడు చేయించాడన్నాడు. పట్టి కట్టండి కొట్టండి అంటే అప్పుడు హనుమాన్ చాలీసా చేస్తే కోట అంతా కోతులు నిలబడ్డాయి.
హనుమ విశ్వరూపంతో వచ్చి కాపాడారు. అప్పటికీ ఇప్పటికీ హనుమాన్ చాలీసా అందుకే అంత శక్తివంతం. కాబట్టి ఆ గుండు సూది ఎలా అయితే అయస్కాంతాన్ని అంటుకుని అయస్కాంత లక్షణం పొందుతుందో, భక్తుడు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి ఎప్పుడూ భగవంతుడి గురించి చింతన. ఎందుకు అంటే ప్రీతి కారణం. ఇప్పుడు నాకు నా కొడుకు ఎక్కువ జ్ఞాపకం వస్తే నా కొడుకు మీద ప్రీతి, నా భార్య ఎక్కువ జ్ఞాపకానికి వస్తే ఆమె యందు ప్రీతి, నాకు ఎప్పుడూ భగవంతుడి జ్ఞాపకానికి వస్తే ఆయన యందు ప్రీతి. ఆయనతో అంటకాగిపోతే ఏమవుతుందంటే ఆయన లక్షణము సంక్రమిస్తుంది భక్తుడికి. అప్పుడు గుండు సూది అయస్కాంతం అయింది. అది తర్వాత వచ్చేటటువంటి స్థితి. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం. సాధ్వి అంటే పతివ్రత అయినటువంటి స్త్రీ, నైజ విభుం ఎప్పుడూ ఏది చేస్తున్నా తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి బావగారు వచ్చారు, అయ్యో ఇంటికి బావగారు వచ్చారు, మా వారికి అన్నగారు, కాబట్టి ఆయనకి కూడా గౌరవనీయుడు, నేను ఆయనకి సేవ చెయ్యాలి, ఆయనకి భోజనం పెట్టాలి, ఆయన మర్యాద చూడాలి. ఎందుకని భర్తతో అనుబంధాన్ని స్మరిస్తుంది. మా మరిది ఆయనకి తమ్ముడు, నేను చూడాలి వదిన్ని, తల్లితో సమానం. అన్ని భర్త వైపు నుంచి ఆలోచించి చేస్తూ ఉంటుంది. నిజానికి సీతమ్మ తలుచుకుంటే రావణుడిని చంపలేదా? చంపేస్తే రాముడి పరువు ఏం కావాలి? అందుకని కష్టంతో ఉండిపోయిందంతే. సాధ్వి నైజ విభుం, రాముడే వచ్చి రక్షించాలి, రాముడే వచ్చి బాణాలు ప్రయోగించాలి. అట్లా ఇట్లా కాదు, అట్లా అస్త్రప్రయోగం చేసి రావణ సంహారం చేసి నన్ను తీసుకెడితే రాముడికి కీర్తి. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్లంటాడు భాస్కరుడు. అట్లా బాణప్రయోగం చేసి రావణ సంహారం చేసి సీతమ్మని తీసుకెడితేనే రాముడికి కీర్తి తప్ప, నేను రావణాసురుడిని నా పాతివ్రత్యంతో చంపేసి రాముడి పక్క గడిపోతే ఇంకా రాముడికి కీర్తి ఏమిటి? అందుకని ఆమె తనని తాను రక్షించుకోలేదు. ఎప్పుడూ భర్త గారి గురించే ఆలోచించినట్టు ఎప్పుడూ భగవంతుడి గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఏది జరుగుతున్నా భగవంతుడి గురించి. నేను దీపం పెట్టడం ఏమిటి? అసలు పగలు అన్నప్పుడు సూర్యుడన్న దీపాన్ని పెట్టినవాడెవరు? రాత్రి చంద్రుడన్న దీపాన్ని పెట్టినవాడెవరు? అన్ని నక్షత్రాలు వెలిగించిన వాడెవరు? సుఖదుఖములనేటటువంటి 2 ఫలాలు అనుభవించడానికి సత్వరజస్తమో గుణములన్న 3 గణములతో, ధర్మార్థ కామమోక్షములన్న 4 పురుషార్థముల కొరకు శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములన్న 6 శత్రువులతో కూడుకుని ఉండేటట్టుగా చేసి, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పొరలతోటి 8 శరీరావయవములు, 2 కాళ్ళు 2 చేతులు 4 5 శిరస్సు 6 కంఠము 7 ఉదరము 8 హృదయము అనబడేటటువంటి 8 సంఘాతంగా 9 రంధ్రములు, 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు నోరు మలద్వారము మూత్రద్వారము 9 రంధ్రములతో తన ఆజ్ఞ అయ్యే వరకు వెళ్ళిపోకుండా 10 వాయువులను అందులో కుంభించాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులు కుంభించి తన ఆజ్ఞ అయ్యే వరకు తోలుతిత్తిలోంచి బయటికెళ్లకుండా శాసనం చేసిన వాడు ఎంత గొప్పవాడురా అని ఎప్పుడూ చింతన చేస్తూనే ఉంటాడు. ఇన్ని మాటలు నేను కాగితాల మీద వ్రాసినవి అన్ని అక్షరాలు కొన్నేళ్ళు అయ్యేటప్పటికీ అరిగిపోతాయి, కనపడటం మానేస్తాయి. పుట్టిన దాదిగా ఎన్నేళ్ల నుంచి చేతులు కడుగుతున్నాను, ఎన్నేళ్ల నుంచి రుద్దుతున్నాను, ఒక్క గీత చెరగలేదే. ఏ మహాశిల్పి ఏ ఉలిపెట్టి గీశాడు ఈ గీతలు? ఏ మహాశిల్పి ఆ ఋతువులో ఆ చెట్టు అలాగే పుయ్యాలని శాసనం చేశాడు? ఎవరు చెప్తే చైత్రమాసం వచ్చేటప్పటికి మామిడి చెట్టు పూస్తోంది? ఎవరు చెప్తే కోయిల పాట పాడుతోంది? ఎవరు చెప్తే వర్ష ఋతువు వచ్చేటప్పటికి వర్షం పడుతోంది? ఎవరు చెప్తే శిశిర ఋతువు వచ్చేటప్పటికి చెట్లన్నీ ఆకులు రాల్చేస్తున్నాయి?
ఎవరు చెప్తే వసంత ఋతువు వచ్చేటప్పటికి చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు అయోధ్యకాండలో దశరథుడు. వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లన్నీ చిగర్చి పువ్వులు పూస్తున్నాయి. ఎవడు నడిపిస్తున్నాడు ఈ సృష్టిని అంతటినీ? రాత్రి నిద్రపోయినప్పుడు గుండె కొట్టుకునేట్టు చేసిన వాడెవరు? ఎవడి శాసనమైన తర్వాత వైద్యులందరూ చుట్టూ నిలబడిన గుండె ఆగిపోతోంది. ఎవరు శాసనం చేస్తే మూత్రపిండాలు పనిచేస్తున్నాయి నిర్విరామంగా. ఎవడు శాసనం చేస్తే రాత్రి నేను నిద్రపోయినా తిన్న పదార్థం జీర్ణమైపోయి శక్తిగా మారి రక్తంలో కలిసి పిప్పి అంతా కిందకి చేరిపోయి తెల్లవారేటప్పటికి సంవరణీకండరములు సడలిపోయి కించిత్ దుర్వాసన ఇన్ని కోట్ల రంధ్రములున్నా బయటికి రాకుండా వెళ్ళిపోతోంది. ఎవడు ఈ శరీరాన్ని ఇలా నిర్వహిస్తున్నవాడు? ఎవడి బ్రహ్మాండమును నిర్వహిస్తున్నవాడు? ఎవడు ఇక్కడ దాహం వేస్తే బ్రహ్మాండంలో నీళ్లు పెట్టి ఆ నీళ్లు పిండాండంలో పోస్తే దాహం తీరి మిగిలిపోయిన నీళ్లు మళ్ళీ మూత్రంగా బ్రహ్మాండంలోకి వెళ్ళేటట్టు నడిపిస్తున్నవాడు? ఎవడు దీనికి గాలి కావలసి వస్తే బ్రహ్మాండంలో గాలి పిండాండంలో పోసి పిండాండం వదిలిపెట్టిన గాలి మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళేటట్టు చేసి బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేసి ఆగిపోతే ఈ శరీరం పడిపోయిందని శ్మశానానికి తీసుకెళ్ళిపోండి నిర్ణయం చేసిన వాడెవరు? ఎవడు ఈ సృష్టిని ఇట్లా నిర్వహిస్తున్నాడు? ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఎవడిదంతా నిర్వహిస్తున్నవాడు? ఎవడి వలన సాధ్యం అవుతోంది? ఎవరు ఇంతమంది కర్మలను గుర్తుపెట్టుకుంటున్నవాడు? ఎవడా సర్వజ్ఞుడు అని వెతికి వెతికి వెంట పడితే వీడు నన్ను పట్టుకుంటాడేమోనని పారిపోవడంలో గుళ్ళోకి పారిపోయాడు. పారిపోతే గుడి గర్భాలయానికి వెనక తలుపు లేదు. వీడేమో ముందుకొచ్చాడు. వెనకకి వెళ్ళి పారిపోవడానికి ఇంక అవకాశం లేక పీఠం ఎక్కి నించున్నట్టు. ఇప్పుడు ఈయన గుడి ముందు నించుని గర్భాలయం ముందు తలుపు దగ్గర నించుని నాకు కనపడకుండా ఇన్ని చేస్తున్న దొంగ నాకు ఇప్పుడు దొరికాడు. నమచ్చోరాయచా, ఈయనే దొంగ. కనపడకుండా చేశాడు. గులుదిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. ఇన్ని చేస్తున్నవాడిని చూడాలనుకున్నాను, వాడు ఇప్పుడు నాకు కనపడ్డాడన్నాడు అన్నమాచార్యుల వారు. అంత భక్తితో అలా చూసినవాడు అయిపోయింది. కాబట్టి ఏది చేస్తున్నా భగవంతుని యొక్క స్మరణ. నిన్న మీతో అన్నాను కదా, పానీయంబులు త్రావుచున్ కుడుచుతున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాత పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఏది జరుగుతున్నా పరమేశ్వరుని యొక్క పాదార విందముల నుండి స్రవించేటటువంటి అమృతధారలు గ్రోలి మత్తెక్కిపోయి జగత్తుని మరిచిపోగలిగినటువంటి స్థితిని పొందిన యోగి భగవంతుని ఎందే ఐక్యమైపోతాడు. కాబట్టి అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం. ఒక సాధ్వి పతివ్రత ఎప్పుడూ భర్తని స్మరించినట్లు, ఎప్పుడూ భగవంతుని స్మరణలే అంటే ఇంకా బాగా ఉపాసనలో దగ్గరికి జరుగుతున్నాడు. సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం. తీగ చెట్టును అల్లుకుంటుంది. ఎంత అల్లుకుపోయింది అంటే చెట్టంతా తీగే. అనుకలర్తనుకాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశభుజ శాఖా శ్రీ సఖానోకహద్భి స్తననయనగుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. ఆ తీగ పెద్ద పెద్ద పువ్వులతో పెద్ద చెట్టుని అల్లేసింది. అల్లేస్తే ఇప్పుడు చెట్టుకి తీగ వల్ల అందమా, తీగకి చెట్టు వల్ల అందమా అంటే శంకరాచార్యులు వారి శివానంద లహరిలో అంటారు, సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. తెల్లమద్ది చెట్టుని మల్లె తీగ అల్లుకుంటే ఎలా ఉంటుందో శివస్వరూపం తెల్లమద్ది చెట్టు. అందుకే శ్రీశైలానికి మధ్యార్జునానికి కూడా స్థలవృక్షం. తెల్లగా శివుడిలాగే ఉంటుంది ఆ బెరడం. దాన్ని మల్లెతీగ అల్లుకుంటుంది. శ్రీశైలంలో కూడా అంతే, హాటకేశ్వరంలో కూడా అలాగే ఉంటాయి మద్ది చెట్లు. దాన్ని అల్లుకుంటుంది మల్లెతీగ. మల్లెతీగ అమ్మవారు, మద్ది చెట్టు తెల్ల మద్ది చెట్టు అయ్యవారు శివుడు.
అట్లాగే చెట్టుని ఒక పెద్ద పూలతీగ అల్లుకుందనుకోండి లక్ష్మీనారాయణ. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాను, వాల్మీకి రామాయణం కాదు కానీ అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీత సుమధ్యమ పృష్ఠసస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ అని వాల్మీకి మహర్షి. ముందు రాముడు నడుస్తూ ఉండేవాడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణస్వామి కాపాడుకుంటూ వెడుతుండేవారు. ముందు నడుస్తున్న రాముడు హఠాత్తుగా ఆగాడు, సీతమ్మ ఆగింది, లక్ష్మణుడు ఆగాడు. రాముడు లక్ష్మణ అన్నాడు, వెనక ఉన్న లక్ష్మణుడు పక్కకు వచ్చాడు. లక్ష్మణ ఒక్కసారి చూడబోయ్, ఎంత పెద్ద చెట్టు, కానీ ఇంత పెద్ద చెట్టు తనంత తానుగా అందం కాదు. ఇంత పెద్ద చెట్టు అయినా తీగ అల్లుకుని అంతంత పువ్వులు పూసింది. ఆ తీగ అలా అల్లుకుని అన్ని పువ్వులు పూయడం వల్ల ఈ చెట్టుకు అందం వచ్చిందోయ్ అన్నాడు. అంటే ఆయన అర్థం ఏమిటంటే, చెట్టు అంటే మగవాడు రాముడు, సీతమ్మ లత తీగ. ఇంత గొప్ప భార్య నాకు లభించబట్టి లక్ష్మణ, నిజానికి నాకు ఇంత కీర్తి వచ్చింది, మీ వదిన వల్ల నాకు కదూ నాకు ఈ కీర్తి అని రామహృదయం. అందుకని ఆ తీగ ఇలా అల్లుకుని పుయ్యకపోతే ఈ చెట్టుకు అందమేది అన్నాడు. సీతమ్మంది, లక్ష్మణ, ఈ తీగ ఎంత మృదువైనదైనా, ఈ తీగ ఎంత సౌకుమార్యంగా ఉన్నా, ఎంత పెద్ద పువ్వులు పూసినా, ఈ తీగకి ఇంత పెద్ద చెట్టు ఆధారంగా దొరకకపోతే ఇది నేల మీద పాకితే పశువులు తినేసేవి, అందరూ తొక్కేసేవారు. ఈ చెట్టు గొప్పది, ఈ చెట్టు ఆధారంగా లభించబట్టి తీగ అల్లుకుని పూలు పూసింది, చెట్టు లేని తీగ శోభెక్కడదండి. రాముడు అన్నాడు, చెట్టు వల్ల తీగ కందమా, తీగ వల్ల చెట్టు కందమా లక్ష్మణ అన్నాడు. లక్ష్మణుడికి అర్థమైంది. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగో తీగ వల్ల చెట్టో నాకు తెలియదు, కానీ ఇంత గొప్ప తీగ ఇన్ని పువ్వులతో అల్లుకున్న ఈ చెట్టు కింద ఆ సువాసన నీడ అనుభవించే నేను అదృష్టవంతుడన్నాడు. అంటే సీతారాముల వెనక వెళ్ళగలిగిన అదృష్టం పట్టిన నేను అదృష్టవంతుణ్ణి, మిమ్మల్ని సేవ చేసి ఇంత భాగ్యం పట్టిందన్నాడు. అట్లా లతాక్షితిరుహం, తీగ చెట్టును అల్లుకుపోయినట్లు. ఇప్పుడు మీరు ఎటువైపు నుంచి ఆ తీగను లాగినా ఏదో కొంత వస్తుంది, తెగుతుంది, కానీ అది మాత్రం మళ్ళీ రెండో రోజుకు మళ్ళీ అల్లుకుపోతుంది. భగవంతుని నుండి విస్మృతి పొందవలసి వస్తే అంత బాధ. ఆ భగవత్ కథ చెప్పమన్నా, భగవంతుడి గురించి చదవమన్నా, భగవంతుడి ఉత్సవం గురించో ఏదో మాట్లాడమన్నా, గుడికి వెళ్ళడమన్నా ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ స్మరణలు ఎప్పుడూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ ఉండడం తీగ చెట్టుని అల్లుకుపోయినట్టు అల్లుకుపోతాడు ఒక్కొక్కడు. అలా అల్లుకుపోవడం ఉందే, అది మీరు తీగ తెంపేసినా అది వేరొక చోట అల్లుకుపోయి ఉంటుంది. మీరు ఇంక అసలు ఆ తీగని తెంపడం సాధ్యం కాదు చెట్టు నుంచి, అది అలా అల్లుకుపోతుంది. ఇంత లావును అల్లుకుపోయి, మీరు చూశారో లేదో, నేను ఒకసారి గోవా నుంచి కారులో బయలుదేరి క్షేత్రాలు చూసుకుంటూ వస్తున్నప్పుడు పక్కన చూసి ఆశ్చర్యపోయాను. శంకరాచార్యులు వారు ఇందుకే చెప్పారని, ఓ తీగ ఇంత లావు కాండం అయిపోయి ఓ చెట్టుని అల్లేసుకుని చెట్టులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు అసలు ఆ తీగని ఎలా లాగుతారు? అది చెట్టులోకి చేరిపోయింది కాండం, ఇంకా మీరు ఆ తీగని పీకేయడం సాధ్యం కాదు, అది చెట్టుతో కలిసిపోయింది కాండం. అందుకని ఆ తీగ అలాగే ఉంటుంది పైన. లతాక్షితిరుహం, పైకి తీగ చెట్టు అని కనపడుతున్నాయి, కానీ అది ఇంకా అందులో కలిసిపోయి అలాగే ఆశ్రయించి పువ్వులు పూస్తుంది. ఆ స్థితికి వెడుతుంది భక్తి. లతాక్షితిరుహం, ఆ లతాక్షితిరుహం అన్న స్థితికి చేరడం దగ్గరే శరీరము, మనసు, వాక్కు, ఈ మూడు ప్రధానం కాదు. అత్యంత శక్తివంతం మనిషికి ఈ మూడు కూడా ఈశ్వర కైంకర్యమునందే పరమానంద స్థితిని పొందుతూ ఉంటాయి. మూడిటితో నిరంతర తపస్సు చేసేస్తూ ఉంటాడు. గీతలో గీతాచార్యుడి తపస్సుని భిన్నంగా నిర్వచించాడు. తపస్సు అంటే ఎక్కడికో అరణ్యానికి వెళ్ళిపోయి పెద్ద గడ్డాలు పెరిగిపోయి, శంకరాచార్యులు వారు యోగతారావళిలో చెప్తారు, అట్లా ఆ చుట్టూ తీగలు అల్లుకుపోయి చెవుల్లో పుల్లలు పెట్టి పక్షులు గూడులు పెట్టి అంత స్థితి వరకు కూడా వెళ్లకుండా తపస్సు అన్న మాటకి ఆయన నిర్వచనం చేస్తూ కృష్ణ పరమాత్మ గీతలో అన్నాడు, తపస్సు అన్నది శరీరంతో చెయ్యడం ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే దానికి మొట్టమొదట దేవ ద్విజ గురు ప్రాజ్ఞపూజనం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అంటే
పెద్దలైన వారు ఎవరైనా కనపడ్డారనుకోండి, నా జీవితానికి ఇంతకాలానికి అదృష్టం పట్టింది. నేను ఇప్పుడు చెయ్యగలిగింది ఏమిటంటే వారి ముందు నేను స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోవాలి. ఒక కర్ర ఉందనుకోండి, మీరు ఇలా పట్టుకున్నారనుకోండి, అది పడదు. అహంకారం నా అంతటి వాణ్ణి నేను అన్న పట్టు పైన పట్టి ఉన్నంతకాలం ఆయన ఏం గొప్ప, నాకన్నా ఆయనకి ఏం తెలుసు, ఏవో అదృష్టం పట్టింది, ఆ గౌరవం పొందుతున్నాడు, నాకన్నా గొప్పవాడేం కాదు అన్న అతిశయ భావన ఉంటుంది లోపల నాబోటిగడికి. అప్పుడు కింద పడలేను. అహంకారం తొలగిపోయిందనుకోండి, కర్ర ఎలా పడిపోయిందో అలా పడిపోతాడు. దండం పెట్టారంటారు, అందుకే ప్రణిపాత ప్రసన్నా హిమైథిలీ జనకాత్మజ. కర్ర పడిపోయినట్టు పడిపోతాడు. అయ్యా ఇంకా ఇంతకన్నా కింద పడ్డానికి ఏం లేదు, ఎంత కింద పడాలో అంత కింద పడిపోయాను. ఇక్కడ నేను పడిపోయాను అనుకోండి, ఇంకా అంతకన్నా కింద పడ్డానికి ఏముంది అక్కడ? మీరు నిలబడ్డవారు, మీరు నన్ను పైకెత్తాలి అన్న అపారమైన వినయము కలిగితే నేల ముందు దండం పడిపోయినట్టు, కర్ర పడిపోయినట్టు పడిపోతాడు. సాష్టాంగం ప్రణిపాతం చేస్తాడు. అంటే పెద్దలు కడపడినప్పుడు నా జన్మ సౌభాగ్యం రా, ఎన్ని కోట్ల జన్మల తర్వాత ఇందులోకి వచ్చాను, ఈ శరీరాన్ని ఎవరి ముందు పడయచ్చో అలాంటి వాడి ఇన్నాళ్ళకి కనపడ్డాడు. వారి ముందు పడిపోతే ఈ జన్మకి సార్థక్యం. ఎందుకనంటే ఈ శరీరానికి భాగ్యం పట్టిందని గుర్తు. లేకపోతే ఇది ఎలా సాధ్యం? అక్రూరుడు వందనానికి ఎందుకు చెప్తారు? రథం మీద వస్తున్నాడు, వస్తూ ఉంటే అక్కడ బాలకృష్ణుడు వెళ్ళిపోయిన పాదముద్రలు కనపడ్డాయి. రేఖామయద్ధచుధాకలచాత పత్ర వజ్రాంకుశాంబరుహకల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం కదూ. దివ్య చిహ్నములు కనపడ్డాయి. ఆయన చూశాడు, అయ్య బాబోయ్, పరాత్పరుడు వెళ్ళినటువంటి భూమి మీద నేను రథంలో వెళ్ళడమా అని వెంటనే రథం ఆపి దాని మించి కిందకి దూకాడు. దూకి దాంట్లో ఆ మట్టిలో దొర్లాడు. దొర్లి ఆయన నడిచిన చోట ఆయన పాద పరాగము నా ఒంటికి అంటుకుంది, నాకు ఇంతకన్నా ఏం కావాలని నృత్యం చేశాడు. నృత్య గణపతి అని అంత సంతోషం. నృత్యం చేయడానికి శరీరం కూడా దానికి తగినట్టుగా ఉండాలి. అర్చన గారు చేశారంటే బాగుంది, వినాయకుడు చేస్తే బాగుంటుందా? అంత పెద్ద పొట్ట అవి ఉండి. మరి కపాలేశ్వర స్వామి వారి క్షేత్రంలోకి వెళ్ళగానే నృత్య గణపతి కనపడతారు. అంటే శరీరం ఎలా ఉంది కాదు, వినాయకుడు మనసు అంత గొప్పది. చంద్రుడు తప్పు తెలుసుకుంటే తను నృత్యం చేశాడప్పుడు వచ్చింది నృత్య గణపతి. ఆయన తప్పు తెలుసుకుంటే ఈయన నృత్యం చేశాడంటే ఎంత మంచి మనసు ఉన్నవాడు వినాయకుడు. కాబట్టి అక్కడ ఉన్న విషయం ఏమిటి అంటే, అంత గొప్ప ఆనందపడిపోయి నేను మనుష్యత్వం, ముముక్షత్వం, నేను మనిషిగా పుట్టడం, అసలు నేను దేన్ని చేరుకోవాలన్న ఆలోచన కలగడం మహాపురుష సంశ్రయ. ఇంతటి మహానుభావుడు, ఇంతటి భక్తి తత్పరుడు వచ్చాడు, ఇంకింతకన్నా ఏం కావాలి? ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు వస్తే. ఆ వసుదేవుడు కాదు, నందుడు. అంటే ఒక మహాత్ముడు కనపడినప్పుడు నేల మీద ఆయన ముందు పడిపోవడం అంత గొప్ప. అలా పడిపోయిన శరీరం ఏదుందో అది చూసి పరమాత్మ సంతోషిస్తాడు. అందుకు పోతన గారు ప్రత్యేకం చెప్తారు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. ప్రహ్లాదుడి గొప్పతనం ఏమిటంటే, పెద్దలు కనపడగానే భృత్యుడు ఎలా పడిపోతాడో అలా చేరి వంగి 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 నమస్కారం చేసి నేల మీద పడేవాడు. వినయం. వారు ఉద్ధారకులు. అక్కడ ఈశ్వరుడు స్వీకరిస్తాడు, స్వీకరించి కాపాడతాడు తప్ప పైన పట్టు ఉన్నంత కాలం పడలేడు. ఆ పడకుండా నిటారుగా నిలబడగలిగిన స్థితి ఉందే, పోంట్లే నీకు అది సంతోషం అయినప్పుడు అట్లాగే ఉండు. మహాత్ముల ముందు కూడా నువ్వు పడలేవు కదూ. ఇంకా నిన్ను ఉద్ధరించడానికి నేను శంఖచక్ర కథాపద్మాలు పట్టుకుని రానా, త్రిశూలం పట్టుకురానా, అప్పుడు కూడా పడతావో పడవో నాకు తెలియదు అంటాడు. కాబట్టి అసలు ఆ వినయం, ఆ భక్తి, దీనుల ఎడ అంత గౌరవం, వాళ్ళల్లో నారాయణుణ్ణి చూడగలగడం, ఈ స్థితి మనసులో కలగడం ఉన్నదే, అది
మనుష్య జన్మలో ప్రయత్నపూర్వకంగా సాధన చేసి తెచ్చుకోవాలి. అందుకని దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. రుక్మిణీదేవి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఇదే చెప్తుంది. నాకు కృష్ణుడు భర్త కావాలంటే ఎందుకు అవుతాడు? అవమంటే అవుతాడా? నేను గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందడు నా చిత్తేశుడవుగాక నిర్జ్యుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్లంది. ఏది చేస్తే? వ్రతముల్, దేవ గురు ద్విజన్మబుధ సేవల్, దాన ధర్మాదులన్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్. ఏ మహాత్ముడైనా కనపడినప్పుడు ఎప్పుడైనా నేను నేల మీద పడింది నిజమైతే, వాళ్ళకి శుశ్రూష చేసింది నిజమైతే, వాళ్ళని సేవించింది నిజమైతే, నేను దేవతల్ని గురువుల్ని అలా గౌరవించింది నిజమైతే, అప్పుడు కృష్ణుడు నాకు భర్త ఎగుగాక అంది. శరీరం ఈశ్వరుడిచ్చాడు. ఒక ఆయన వ్యాపారం మొదలెట్టాడు అనుకోండి, ముందు తన దగ్గర ఉన్నది పెట్టుబడి పెట్టకుండా, ఏమండి ఇలా ఈ వ్యాపారం చాలా గొప్పదంటే ఎవడు పెట్టడు. ముందు తన దగ్గర ఉన్నది పెట్టుబడి పెడితే ఆయన ఉన్నదంతా పెట్టాడంటే నమ్మచ్చని పక్కవాడు పెడతాడు. ఈశ్వరుడు పెట్టుబడిగా ముందు నీకు ఇచ్చింది ఏమిటంటే శరీరం. దాన్ని పెట్టుబడిగా పెట్టాలి, దాన్ని వంచాలి, దాన్ని మహాత్ముల దగ్గర కింద పడేయాలి, శుశ్రూష చెయ్యాలి. దానికంత అభిమానం అహంకారం ఆశ్రయించి ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది ఉద్ధరణ రమ్మంటే? కాబట్టి శారీరం తప ఉచ్యతే. ఈ శరీరంతో నువ్వు తపస్సు చెయ్యి. చేస్తే నీకు నిజంగా ఎప్పుడు ఈశ్వరుడు స్మృతిలో కదులుతున్నాడని గుర్తు. ఆయన ఈ రూపంలో వచ్చాడనమాట ఇవాళ అని నువ్వు పడగలిగితే, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే. మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం, మంచి పుస్తకాలు చదవడం, మంచి విషయాలు పరిశీలిస్తూ ఉండడం, ఇట్లాంటివి చేసిన వాడెవరున్నాడో ఆయన శారీరం తప ఉచ్యతే. శరీరంతో తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు వాక్కునిచ్చాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరులు బాధపడకుండా ఉండే మంచి మాట, ఇతరులకు పనికొచ్చే మాట, వాళ్ళు ఉద్ధరణ పొందే మాట ఎప్పుడూ మాట్లాడుతూ, మంచి విషయాలు ఎప్పుడూ చదువుకుంటూ, మంచి విషయాలు పరిశీలిస్తూ, మనసులో వాటిని స్మరణ చేస్తూ, సత్యమైన మాట, ప్రియమైన మాట చెప్పినవాడున్నాడే వాడు భగవంతుడిచ్చిన వాక్కు చేత తపస్సు చేస్తున్నాడు. ఇక చివరిది మనసు. ఆ మనసు ఎంత గొప్పది అంటే అది మనప్రసాద సౌమ్యత్వం. అట్లాగే మౌనమాత్మ వినిగ్రహ. అది ఎంత గొప్పది అంటే తపో మానసముచ్యతే. మనసు చాలా శక్తివంతం. మీరు శరీరాన్ని తెచ్చి ఇక్కడ కూర్చోపెట్టగలరేమో కానీ మనసుని కూర్చోపెట్టలేరు. అది అచంచలం మహాబాహో అంటాడు కృష్ణ పరమాత్మ. అచంచలం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. నువ్వు దేన్నైనా ఆపగలవేమో, మనసుని ఆపలేవు. అది అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం కాదు, యాంత్రీకరణ చేస్తుంది. పూజ చేస్తున్నారనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటూ ఉంటాడు, చేసేస్తూ ఉంటాడు. మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ ఉంటుంది, చేయిస్తూ ఉంటుంది. ఈశ్వరుడు అంటాడు నాకు అవన్నీ అక్కర్లేదు. మయ్యేవ మనాధత్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యతి మయ్యేవ అతబూర్ధ్వం న సంశయ. నీ మనసు నా ఎందు పెట్టు, నిన్ను నేను రక్షిస్తానంటాడు. అంత తేలిక మనసు పెట్టడం. మనస్సుతో తపస్సు చేయడం అంటే మనప్రసాద సౌమ్యత్వం. లోపల ఎప్పుడు మంచి విషయములను, శాంతమైన విషయములను, మంచి పుస్తకాలు, మంచి సంగీతం, మంచి సాహిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని ప్రశాంతత ముఖమునందు గోచరమవుతూ ఉంటుంది. మనప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మౌనంగా ఉంటాడు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అని కాదు, మననం చేయడం. ఎప్పుడు మంచి విషయాలు ఏవో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకొని పరమ సంతోషం పొందుతూ ఉంటాడు. అది తెలుస్తూ ఉంటుంది. అది తపో మానసముచ్యతే. అది మనసుతో చేసే తపస్సు. అట్లా చేసేవాడు ఉంటాడే, అది చేసినవాడు ఎప్పుడూ భగవత్ స్మరణలు శరీరంతోనూ చేస్తున్నాడు తపస్సు, మనసుతోనూ చేస్తున్నాడు, వాక్కుతోనూ చేస్తున్నాడు.
చెయ్యగా 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 ఈశ్వరుడు ఏం చేస్తాడంటే చిత్తశుద్ధిని ఇస్తాడు. ముందు చిత్తశుద్ధినివ్వడం అన్నమాట, మోక్షం పొందడం అన్నమాట దగ్గరికి వచ్చేటప్పటికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే, నేను గంట సేపు చెప్పక్కర్లా, మీరు ప్రాజ్ఞులు, మీకు తెలియక కాదు, తెలియనట్టు నటిస్తే వాడు తెలిసిన వాళ్ళే ధైర్యంగా మాట్లాడతారని మీరు అలా కూర్చున్నారు. కానీ మీకు తెలియక భక్తి ముక్తి గురించి అదొక నటన. అలా ఉంటే నేనేదో చెప్తాను, పాపం అంత దూరం నుంచి వచ్చాడు కదా, ఏదో చెప్పానని తృప్తిగా వెళ్ళిపోతాడని మీరు అలా కూర్చుంటున్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. నేను మీకు కొంత చింతపండు, కొంత ఉప్పు, ఓ 4 మిరపకాయలు, కొంత కరివేపాకు, కొంత నీళ్లు ఇచ్చి మీ ఇష్టం ఏం చేస్తే చేయండి అన్నాను అనుకోండి. అయ్యా నేను చారు పెట్టుకుని తింటానండి, నాకు జీర్ణశక్తి పెరుగుతుంది అన్నారు అనుకోండి. పెట్టుకోండి. మీరు దాంతో చారు పెట్టుకుని అన్నంలో కలుపుకొని ఆ చారు అన్నం తిని నాకు ఇప్పుడు జీర్ణం అవుతుంది అని సంతోషపడ్డారు. ఈశ్వరుడు ఏమన్నాడు? ఈశ్వరుడిలో గొప్పతనం ఏమిటంటే, ఎలా మీరు ఆయన్ని పట్టుకున్నా వాడు మంచివాడు రా, నన్ను పట్టుకున్నాడు కదా. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున, వాడు సుకృతులు రా అన్నాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, 4 గొప్పవాళ్ళే అన్నాడు. ఆయన్ని పట్టుకుంటే చాలు, ఆయనకి కావలసింది అది. అందుకు భాగవతంలో ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అన్నాడు. భగవంతుడి యందు ఐక్యం అయిపోవడానికి ఏ మార్గమైనా సరే. కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునన్ కంసుండు, భయంతో తలుచుకుని భయంతోనే ఐక్యమైపోయాడు కంసుడు. భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు, శత్రుత్వం పెట్టుకుని శిశుపాలాదులు కలిసిపోయారు. అట్లా వెళ్ళకూడదు, కానీ అలా పెట్టుకుని వాళ్ళు భగవంతుడిని స్మరించి వెళ్ళిపోయారు. కాబట్టి సంబంధులై వృష్ణులను, ఆయన మాకు బంధువని వృష్ణి జాతి వారందరూ ఆయనలో కలిసిపోయారు. ప్రేమన్ మీరలు, ఓ పాండవులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు, భక్తి మేము. నారదుడు అంటున్నాడు, భక్తితో మేము పట్టుకున్నాం. ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఏ భావంతో పట్టుకున్నా ఈశ్వరుణ్ణి పట్టుకోవచ్చు, ఆయన ఏం కాదండం. అందుకే 4 సుకృతోనోర్జున అన్నాడు. వాడు సుకృతులయ్యా అన్నాడు, వాడు చాలా మంచివాళ్ళు అన్నాడు. భక్తితో ఆయన్ని పట్టుకుంటే ఆయన ఎంతో సంతోషపడిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మీకు ఇవన్నీ ఇచ్చి నీ ఇష్టం వాడుకో అన్నాడు. చారు పెట్టుకున్నాడు ఒక ఆయన, చారు తిన్నాడు. ఆయన ఏమన్నాడు? ఇది ఎలా ఉంటుంది అంటే, నేను పుణ్యకర్మ చేసి నేను ఇది చేశాను కాబట్టి నాకు ఫలితం కావాలని అడిగాను అనుకోండి, తప్పకుండా తీసుకో కోటేశ్వరరావు అంటాడు. స్వామి తెలుసో తెలియదో నేను మీ గురించి మాట్లాడాను కదా, ఓ గంటన్నర గంటం పావు, నేను ఈ మాట్లాడిన దానికి నాకు కొంత పుణ్యం ఇవ్వండి, నా జీవుడి ఖాతాలో వేయండి అన్నాడు. తప్పకుండా వేస్తా, తీసుకో అంటాడు. ఏదో వేస్తాడు. ఆ వేసిన పుణ్యం ఉంటుంది. పుణ్యము పాపము మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పుణ్యపాపములు 2 పాశములే కడతాయి. ఒక ఆయన్ని బంగారు సంకెళ్ళు వేసి కట్టేశారు స్తంభానికి, ఒక ఆయన్ని ఇనప సంకెళ్ళు వేసి కట్టేశారు స్తంభానికి. బంగారు సంకెళ్లలో ఉన్నవాడు ఇనప సంకెళ్లలో ఉన్నవాడిని చూసి, చూడు నిన్ను ఎలా కట్టేశారో, ఇనప సంకెళ్లలో నన్ను బంగారు సంకెళ్లలో కట్టారని నవ్వాడు. ఏమిటి తేడా? ఇద్దరూ కట్టబడ్డారు. పుణ్యము కడుతుంది, పాపము కడుతుంది. పుణ్యం సుఖాన్ని ఇచ్చి కట్టేస్తుంది, పాపం దుఃఖాన్ని ఇచ్చి కట్టేస్తుంది. ఈయన ఏడుస్తూ బతుకుతుంటాడు, ఆయన నవ్వుతూ బతుకుతుంటాడు, అంతే తేడా. పుణ్యానికి ఫలితం ఏమిటి? భోగం, అది అనుభవిస్తాడు సుఖం. పాపానికి ఫలితం ఏమిటి? దుఃఖం, దుఃఖాన్ని అనుభవిస్తాడు. 2 పునర్జన్మనిస్తాయి, 2 శరీరంలోకి వెళ్ళవలసిందే. మహా అయితే ఓ కుక్క ఐశ్వర్యవంతుని ఇంట్లో పుట్టి కారులో పెడుతుంది, వెనకద్దం కొంచెం దింపి ఆయన ఆ కుక్కను తీసుకెళ్తుంటాడు. పక్కవాడిని కరిస్తే ఆయనకి ఏం బాధ? ఆ కారులో కుక్కను తీసుకెళ్తుంటాడు. ఇంకో ఆయన ఇంకో కుక్క వీధిలో పాపం దొరికితే తింటుంది, దొరకకపోతే బాధపడుతుంటుంది. ఒకటి ఏం చేసిందో అలా ఉంది, ఒకటి ఏం చేసిందో ఇలా ఉంది. కర్మ సిద్ధాంతం అక్కడ వచ్చింది, అయ్యో పాపం అన్న మాట అక్కడ వచ్చింది. పంతులు గారు పడిపోయారట, కాలు విరిగిందిట అంటే అయ్యో పాపం అంటే ఏ జన్మలో చేసిన పాపమో, ఎవరి కాలు విరగొట్టాడో ఇప్పుడు ఈయన కాలు విరిగిందని. అలా అనకుండా అయ్యో పాపం అని వదిలేస్తారు. జాలి కాదు, కర్మ సిద్ధాంతం అని గుర్తుంది. ఏనాటి పాపమో అనుభవంలోకి వచ్చింది, ఏనాటి పుణ్యమో అనుభవంలోకి వచ్చింది. దుఃఖమన్నాయింది, సుఖమన్నాయింది. ఇది చారు పెట్టుకోవడం. చేసిన దానికి ఫలితం అడిగాననుకోండి, ఈశ్వరుడు ఏమీ అండపుచ్చుకో అంటాడు. ఏమిటి ఉపయోగపడింది అది?
దానివల్ల ఏదో సుఖం పొందావు నిజమే, ఏదో పెద్ద పదవిలో కడితే వెళ్ళొచ్చు వచ్చే జన్మలో, లేకపోతే చాలా ఐశ్వర్యవంతుడివి కావచ్చు, అది అతిశయం ఇచ్చినా ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఇవ్వకపోవచ్చు, మనం చెప్పలేం. రామకృష్ణ పరమహంస అన్ని ప్రాణుల భాష తెలుసుకుని ఉండేవారు. ఒకసారి మహారాజు గారు ఏనుగు మీద వస్తున్నారు. అకస్మాత్తుగా భూమికి ఉన్న వివరం చిన్న కన్నంలోంచి ఓ కప్ప పైకొచ్చి కాలు ఎత్తి ఏనుగా పక్కకి పో, ఇక్కడ నేనున్నానంది. పక్కన ఉన్న శిష్యుడు చూసి రామకృష్ణ పరమహంసని ఆశ్చర్యపోయి, కప్ప ఏమిటంటే ఏనుగు మీద కాలు ఎత్తిందన్నారు. ఆయన కళ్ళు మూసుకుని ఆలోచించి, ఇవాళ మధ్యాహ్నం ఇటుగా ఒక వ్యక్తి వెడుతున్నప్పుడు ఆయన లాల్చీ జేబుకి కన్నం ఉంది, పావలా కాసు జారిపడి కప్ప కన్నంలోకి వెళ్ళింది, ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది, కాలెత్తింది ఏనుగు మీద అన్నారు. అది అతిశయానికి కారణం కావచ్చు, మళ్ళీ అంతకన్నా కిందగా పడిపోవడానికి కారణం కావచ్చు. ఒక్కొక్కడికి ఏదున్నా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. నాకు రూపం ఉందని పాడైపోయేవాడు, ధనం ఉందని పాడైపోయేవాడు, అధికారం ఉందని పాడైపోయేవాడు, విద్య ఉందని పాడైపోయేవాడు, నాకేమీ లేదంటేనే అదృష్టవంతుడని పాడైపోయేవాడు. పాడైపోవడానికి అనేక కారణాలు, బాగుపడ్డానికి అన్ని కారణాలు. విద్య ఉన్నవాడు ఆ విద్యనే పట్టుకుని తరించిపోతాడు, చదువు ఉన్నవాడు చదువుతో తరించిపోతాడు, సంగీతం ఉన్నవాడు సంగీతంతో తరించిపోతాడు, రచనాశక్తి ఉన్నవాడు రచనాశక్తితో తరించిపోతున్నాడు. ఏమీ లేనివాడు నాకు ఏముంది పరమేశ్వర, ఏమీ లేదని వినయంతో తరించిపోతాడు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు శంకరులు. నాకేం రాదు శంకరా, కాబట్టి నేను పశువుని, నువ్వు పశుపతివి, కాపాడుకో అన్నారు. శంకరుల కన్నా గొప్పవాళ్ళమా? కాబట్టి ఏదైనా సరే పుణ్యం అవనివ్వండి, పాపం అవనివ్వండి, కట్టి తీరుతుంది. ఇప్పుడు ఈశ్వరుడిచ్చిన చింతపండు, ఈశ్వరుడిచ్చినటువంటి కరివేపాకు, ఈశ్వరుడిచ్చినటువంటి ఆ ఉప్పు నేను చారు పెట్టుకోనండి అని చెప్పి పాత్ర తన దగ్గర ఉన్న గిన్నె తోముకున్నాడు ఒక ఆయన. గిన్నెకి కొత్తగా మెరుగు రాలేదు. మీరు గుర్తుపట్టవలసింది ఏమిటంటే గిన్నె సహజంగా మెరుగుతో ఉంది, మాలిన్యం అడ్డొచ్చింది. ఇప్పుడు ఈ చింతపండు అవి పెట్టి రుద్దితే మాలిన్యం పోయింది, మెరుగు పైకొచ్చింది. అట్లా ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే, ఈశ్వర ఈ వాక్కు నాది కాదు, నాదే అయితే మిగిలిన ప్రాణులు ఎందుకు మాట్లాడాలా? వాక్కు నువ్విచ్చావు, జ్ఞాపక శక్తి నాది కాదు, నువ్విచ్చావు. భూపసభాంతరాళమున పుష్కలవాక్చతురత్వము మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఈ పద్యం అన్వయం అయితే అనగానే ఆ పద్యం గుర్తు రావాలి, శ్లోకం గుర్తు రావాలి. గుర్తొచ్చేట్టు చేస్తున్నవాడివి నువ్వు. గుర్తు వచ్చిన తర్వాత భావన మనసులో కదలగానే మూలాధార చక్రం దగ్గర బయలుదేరిన వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్ళి వెళ్ళకూడదు కాబట్టి వెనక్కి వచ్చేస్తే భావానికి అనుగుణంగా నాలుక తిరుగుతుంటే నాలుక చేత నొక్కబడిన గాలి సొట్టలు పడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా స్వరపేటికలో రాపిడి పొంది శబ్దముగా పైకొచ్చి సభలోకి వెడితే, మీ చెవుల్లోంచి వెడితే నా భావాలు మీ భావాలైతే, నేను చెప్పింది మీకు అర్థమైతే మీరు సంతోషిస్తే నేను వచ్చినందుకు సార్థక్యం. ఇది చేయిస్తున్నవాడెవరు? ఎవరి వలన ఇది జరుగుతోంది? ఇది నేను మాట్లాడానంటే అంత అసహ్యంగా ఉంటుంది. నేను ప్రవచనం చెప్పి మంగళం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఒక గంటన్నరో 2 గంటలో నేను మాట్లాడాను భక్తి ముక్తి గురించి అని ఇది అందనుకోండి, పచ్చి అబద్ధం. నువ్వు గట్టిగా వినపడేటట్టు చేసావు మాట్లాడినవాడు ఆయన అని మీరు అంటారు. అట్లాగే ఇది నా ముందెంతో నేను ఆయన ముందంత. పలికెడివాడు రామభద్రుడట, పలికించెడిది భాగవతమట. ఆ పలికించేవాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట, పలికద వేరొండుగా అధపలుకగనేలా. నాతో ఎందుకు పలికిస్తున్నాడు అంటే నాకు ఎక్కువ పాపం ఉంది కాబట్టి ఇది పోవడానికి వీడితో మాట్లాడించి పోగొడదామని నాతో దయతో మాట్లాడిస్తున్నాడు, అంతకన్నా నాకు గొప్పతనం ఏం కాదు అని వినయంతో ఇది ఎంతో నేను అంతే. ఇది అహంకరిస్తే ఎంత నవ్వుతారో, నేను అహంకరిస్తే అంత నవ్వుతారు. ఈశ్వర, నన్ను మీరు ఎప్పటికీ ఇలాగే మీ ముందు సాధనంగా ఉంచుకోండి, నాలోంచి మీ గురించే మాట్లాడించండి, నా ఆఖరి శ్వాస మీ గురించి చెప్తుండగా ఆగిపోవాలి, అట్లా నన్ను అనుగ్రహించండి, నాకు చాలు అని నేను అనగలిగాను అనుకోండి. ఆయన ఎంతో ఆనందపడిపోయి చిత్తశుద్ధినిస్తాడు. చిత్తశుద్ధి అంటే ఆ వినయం, ఆ గర్వరహిత స్థితి, అది పాత్రత అంటారు. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఉప్పు, చింతపండు, మిరపకాయ దేనికి పనికి వచ్చాయి? చారు పెట్టుకోవడానికి కాదు.
గిన్నె మెరుగుకి అడ్డున్న మాలిన్యము పోవడానికి పనికొచ్చాయి. తాను చేసిన పుణ్యకర్మలు ఈశ్వరార్పణం చేస్తాడు, నిష్కామ కర్మ. ఆయనకి దాని వలన పుణ్యమును సంపాదించుకోవాలని కానీ, లేదా వేరొకటి సంపాదించుకోవాలని కానీ ఆయనకి ఏ కోరిక లేదు. ఆయనకున్న కోరిక అంతా ఏమిటంటే రాక వచ్చిన మనుష్య జన్మ నాకు ఈశ్వరుడు ఏ విభూతి ఇచ్చాడో, యద్విభూతిమత్సత్వం ఏదో సర్వమూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఆయన తేజస్సే కదా నా ఎందు విభూతిగా ప్రసరిస్తోంది, దీన్నే వాడుకుని నేను తరించిపోవాలి అన్న భావనతో చేసిన వాడెవరున్నాడో వాడికి మెరుగు వచ్చింది. పాత్ర శుద్ధంగా ఉంది. ఇప్పుడు ఎంత గొప్ప పాయసం! ఆ పాయసం అది దొరకమంటే దొరికేది కాదు. అంత గొప్ప పాయసం చేత్తో పట్టుకుని నవరత్న ఖచ్చితమైన తెడ్డు పట్టుకుని కూర్చుందమ్మ. ఇప్పుడు ఆ పాయసం పెట్టమంటే బూజు పట్టి పురుగులు పట్టిన పాత్ర తెస్తే పెడుతుందా? పెట్టదు. ఆవిడ పెట్టాలి అంటే ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్యశౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు. పాత్ర శుభ్రంగా ఉంటే పోస్తుంది. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ చిత్తశుద్ధిని అడ్డుపెట్టి జ్ఞానం ఇస్తాడు. అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. అద్వైతానుభూతి, నాకు ఈశ్వరుడికి భేదము లేదు, బ్రహ్మము నేనే, అహం బ్రహ్మాస్మి అని జీవుడు బ్రహ్మముతో ఏకమవుతాడు. అప్పుడు ఇది ఒకటైపోతే జీవుడు మీరు నేను అని ఎప్పుడు భేదం చూపించేది ఈ నాలుగు ఉన్నా ఇది లేకపోతే ఈ నాలుగిటికి పట్టు లేదు. ఈ నాలుగు అసలు ఏ రెండూ కలిసి ఏ పని చేయలేవు. ఇది ఉందనుకోండి, ఈ రెండూ కలిసాయనుకోండి, మీరు కలం పట్టుకుని ఎన్నైనా రాయొచ్చు. దీంతో ఏ ఒక్క వేలు కలిసినా నాలుగు కలిసినా పట్టు ఉంటుంది. దీనితో కలవకపోతే లేదు. ఇది బ్రహ్మం. జీవుడు బ్రహ్మము కలిసిపోతే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే యో భద్రయా ముద్రయా, అది తత్వముద్ర. పూర్ణత్వం పొందాడు. ఎక్కడ విడిపోయాడో అక్కడ మళ్ళీ కలిసిపోయాడు. ఇంక ఇప్పుడు మధ్యలో ఎక్కడ వ్యవధానం లేదు. అది పూర్ణం, అది తత్వముద్ర, చిన్ముద్ర అంటారు. అట్లా ఈశ్వరుడిచ్చిన జ్ఞానము వలన అద్వైతానుభూతిని పొందాడు. ఆ భేదం లేదు. ఇంకా లేకపోయేటప్పటికి ఏమవుతుందంటే ఇది బ్రహ్మము చేత తొడుక్కోబడినటువంటి ఒక తొడుగు ఈ శరీరం. నేనున్నాను, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెమట పట్టిందనుకోండి, ఈ బట్టలు తీసి దండం మీద పడేస్తాను, ఇంకో బట్ట తొడుక్కుంటాను. వాసాంచి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఒక శరీరం వదిలేస్తాడు, ఇంకో శరీరం తొడుక్కుంటాడు. ఇది పై తొడుగు, ఇది నేను కాదు అని ఇది పడిపోతున్నా తాను సాక్షిగా చూస్తాడు. అది పడిపోతోంది. అదే భగవాన్ రమణుల ఉదరైలో మరణానికి సాక్షిగా మొట్టమొదటిసారి శరీరం మృతి చెందుతోందని తెలుసుకోవడం. అది పడిపోతున్నా తెలుసుకుంటాడు. అది ఎలా ఉంటుంది అంటే ఒక ఉదాహరణ చెప్తారు వేదాంతంలో. మీరు ఒక ఎద్దు మెడలో రంగురంగుల అందమైన పూసల మాల వేశారు. ఆ ఎద్దు గడ్డి తింటోంది. ఆ ఎద్దుకి ఎంతో అందంగా ఉందని మీరు అనుకుంటున్నారు. దానికి ఒక గంట కట్టేది గణగణగణ మోగుతూ ఉంటే అంత అందాల పూసల మాల కట్టారు దానికి. ఆ ఎద్దు గడ్డి తింటుంటే పూసల మాల దారి గడ్డిలో పడిపోయింది. ఎద్దుకి ఏ విధమైన బెంగ ఉండదు, అది గడ్డి తింటూనే ఉంటుంది. నా మెడలో వేసిన పూలమాల, అదే పూసలమాల, ఆ గంట ఉన్నది జారి పడిపోయిందని ఎద్దు పట్టించుకోనట్టే శరీరము జారి పడిపోతుంటే, జీవుడి నుంచి విడిపోతుంటే తాను ఆత్మగా సాక్షిగా శరీర పతనాన్ని జ్ఞాని చూస్తాడు. జ్ఞాని అవడం అన్నప్పుడు మార్పు రాదు, శరీరంలో మార్పే ఉండదు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి, నేను ఒకప్పుడు బ్రహ్మచారిని, అప్పటికి నాకు పెళ్ళి అవ్వలేదు. ఆ తర్వాత నాకు ఒక రోజున పెళ్ళయింది. పెళ్ళైన ఒక 2 నెలల తర్వాత ఎవరో నా దగ్గరికి వచ్చి, కోటేశ్వరారు మీకు మంచి సంబంధం ఒకటి చూశానండి అన్నారు అనుకోండి. నేను పెళ్లి చూపులకి వెళ్తానా? మర్చిపోయానండి పెళ్ళయిందని, వచ్చేసాను పెళ్లి చూపులకి అంటానా?
ఓసారి పెళ్ళైతే ఇంకా నాకు జీవితాంతం పెళ్ళయిందని గుర్తుంటుంది. నాకు కొడుకు పుట్టాక నాకు కొడుకు పుట్టాడని నేను తండ్రిని అయ్యానని గుర్తుంటుంది. నేను గుమాస్తాపన చేస్తున్నాను అనుకోండి, నేను అధికారిని అయ్యాను అనుకోండి, వెళ్ళి అధికారిగా గదిలో కూర్చున్నాను అనుకోండి, మర్నాడు పొద్దున్న మర్చిపోయి మళ్ళీ వెళ్ళి నేను గుమాస్తా కుర్చీలో కూర్చోను, ఆ గదిలోకే వెళ్ళిపోతాను. ఇప్పుడు సంతకమే పెడతానంతే, దస్తరం తయారు చేయను. ఒకసారి అధికారి అయిపోయిన తర్వాత అధికారి అని గుర్తుంటుంది తప్ప రెండోది గుర్తుండదు. పెళ్ళైపోతే పెళ్ళైపోయింది అని గుర్తుంటుంది తప్ప ఇక బ్రహ్మచారిని అంటాం. జ్ఞాని అయిపోయిన తరువాత ఇక మళ్ళీ జీవుడు అన్నమాట అనడం, నేను బ్రహ్మము అన్న భావనతో ఉంటాడు. ఇంకా అంతకన్నా దానికి ఉదాహరణ చెప్పడం సాధ్యం కాదు. మరి మిగిలినదంతా ఎలా చూస్తాడు అంటే, శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి శ్లోకంలో అంటారు, బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ శ్రేష్ఠయ అని ఇంద్రజాలికుడు ఉంటాడు, ఇంద్రజాలం చేసి చూపిస్తాడు. మీరు చూడండి అంటాడు, టోపీ చూపిస్తాడు, అందులో తెల్ల గులాబీ పువ్వు పెడతాడు, పెట్టి మీరందరూ చూశారా గులాబీ పువ్వేనా అంటాడు. ఎవరినో వేదిక మీదకి పిలుస్తాడు, ఏముంది టోపీలో అంటాడు, గులాబీ పువ్వు ఉంది చూడంటాడు, ఇలా ఇలా తిప్పి తల మీద పెట్టుకుని మళ్ళీ తీస్తాడు, అందులోంచి పావురం ఎగురుతుంది. ఆ పక్క ఆవిడ కూడా ఆశ్చర్యపోతుంది, నిజమే కదా, నాకు తల గులాబీ పువ్వు చూపించాడు పావురం వచ్చిందని. ఇంద్రజాలికుడికి తెలుసు తాను సత్యం తప్ప ఇంద్రజాలం అబద్ధం, నిజంగానికి పావురం లేదు, ఆయన ఏదో కల్పించాడవా అంతే, ఇంద్రజాలం నిజం కాదు, ఆయన అలా ఉన్నట్టు చూపిస్తున్నాడు. అలా మనం భ్రాంతిలో చూడకపోతే ఆయన మాత్రం ఇంద్రజాలం చేసి మన దగ్గర టికెట్ ఎలా పుచ్చుకుంటాడు? ఇంద్రజాలికుడికి తెలిసినట్టు నటుడు ఉన్నాడు అనుకోండి, ఆయన నిజ జీవితంలో కోట్లకి పడగలెత్తాడు, అంత పెద్ద భవనంలో ఉంటాడు, కానీ పూటకి గడవని వాళ్ళ, కటిక దరిద్రుళ్ళ, భిక్షాటన చేస్తున్న వాళ్ళ, అన్నం లేక స్పృహ తప్పిపోయిన వాడిలా గొప్ప నటన చేస్తాడు. మనందరం కళ్ళమ్మటి నీళ్లు పెట్టేసుకొని జేబు రుమాళ్ళు తీసి కళ్ళు ఒత్తేసుకొని ఆ పేదవాడు ఎంత కష్టపడిపోయాడో అని అనుకుంటాం. కానీ నిజానికి ఆయన మాత్రం నటించేటప్పుడు ఆయనకి తెలుసు, నేనేం బిచ్చగాండి గాను, నేనేం దరిద్రుణ్ణి గాను, నేను కోట్లకు పడగలెత్తిన వాడిని తెలిసి ఉండి దరిద్రుడిలా నటించినట్టు జ్ఞాని కూడా శరీరంలో ఉన్నట్టు నటిస్తాడు, కానీ శరీర సంగం పెట్టుకోడు. ఇది నేను కాదని ఆయనకి తెలుసు. అందుకే భగవాన్ రమణుల దగ్గరికి ఎవరైనా వెళ్ళి, అయ్యా రాత్రి నిద్ర పట్టిందా మీకు అని అడిగితే, ఓ ఇది నిద్రపోయింది అనేవారు. అంటే నిద్రపోయింది ఇది, మరి ఎవరు నిద్రపోలేదంటే నేను నిద్రపోయిందాన్ని సాక్షిగా చూశాను. ఆ స్థితి అనుకరిస్తే రాదు. వెనకటికి ఎవరో మాట అన్నారు, గడ్డం పెంచుకుంటే ఆరుద్ర అవుతావా, గోజీ పెట్టుకుంటే రమణ మహర్షి అవుతావా అని. జ్ఞానిని అనుకరించలేరు, అజ్ఞానిని అనుకరించరాదు. ఎందుకనంటే జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కొన్ని విషయాల్లో ఒక్కలాగే ఉంటారు. జ్ఞాని రెండెక్కడున్నాయి, ఉన్నది ఒక్కటే కదా. ఇక చచ్చేవాడెవరు, పుట్టేవాడెవరు, తద్దినం ఏమిటి, సంధ్యావందనం ఏమిటి, నేనేం చేయనని జ్ఞాని ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. జ్ఞాని అవ్వకుండా జ్ఞానిలా ప్రవర్తించకూడదు. అజ్ఞాని శాస్త్ర విరుద్ధంగా దురాచారం నేను చేయనంటాడు, ఆయన్ని చూసి మీరు కర్మకాండం అనకూడదు. మీరు పండే వరకు చెయ్యాలి. మొట్టమొదట పువ్వు పువ్వుయాలి, తర్వాత పిండి అవ్వాలి, పిందె కాయ అవ్వాలి, కాయ దోరకాయ అవ్వాలి, దోరకాయ పండు అవ్వాలి, పండు అయ్యాక ముచికని విడిచిపెట్టి కింద పడాలి. అట్లాగే పరిపక్వత వచ్చి నువ్వు భక్తితో కర్మాచరణము చేసుకుంటూ వెళ్ళగా 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 ఈశ్వరుడు అనుగ్రహించి చిత్తశుద్ధిని పాత్రతగా ఇంచి జ్ఞానమిచ్చి ఈశ్వరానుగ్రహాదేవా పుంసాం అద్వైతవాసన అని నీకు అద్వైతానుభూతినిచ్చి ముక్తినిచ్చి జనన మరణ చక్రము నుంచి విడుదల చేసే వరకు కర్మాచరణము చేసుకుంటూ వెళ్ళవలసినదే. భక్తిని విడిచిపెట్టడానికి వీలు లేదు, కర్మాచరణము చెయ్యకుండా ఉండడానికి వీలు లేదు, విహిత కర్మ చెయ్యవలసిందే. అప్పటి వరకు ఆ స్థితికి వెళ్ళిపోతే అప్పుడు శరీరములో ఉండి కూడా మోక్షాన్ని పొందాడు. చచ్చిపోయిన తర్వాత మోక్షం వస్తుందన్న మాట లేదు. మోక్షము ఆ జ్ఞానము వలన ఏమవుతాడంటే శరీరముతో ఉండి కూడా మోక్షమునే పొందుతాడు. ఎందుకనంటే తాదాత్మ్యత పొందడు శరీరంతో. భగవాన్ రమణులకి సర్కోమా వచ్చింది, మోచేతి మీద భయంకరమైన పుండు, దాని బాధ ఎవరూ తట్టుకోలేరట. అందులోంచి రక్తం కారుతుండేది. ఎవరో చూసి, భగవాన్ మీకు సర్కోమా పుండులోంచి రక్తం కారుతోందనేవారు. ఆయననేవారు, ఓ అది పుండు అనుకుంటున్నారా, కాదు శమంతకం అని ఎర్ర బంగారం పెడుతోందనేవారు. ఆయన
ఒకప్పుడు దానికి శస్త్రచికిత్స చేశారు. చేస్తే ఆయన వెళ్ళి ఒక గదిలో పడుకోమన్నారు, పడుకున్నారు. బాగా చల్లగా ఉంది, కాస్త వెచ్చగా ఉంటే బాగుంటుందని వాతావరణం వేడిగా ఉండేటట్టు చేసే యంత్రాన్ని ఎవరో ఆయన ఎందు ప్రీతి ఉన్నవాళ్ళు తీసుకొచ్చి మంచం కింద పెట్టారు. అది పెట్టిన తర్వాత తెల్లవారేటప్పటికి ఎక్కడ శస్త్రచికిత్స చేశారో అక్కడ సెల వేసి పెరిగిపోయి రక్తం కారుతూ పుండు మరింత పెరిగిపోయింది. వైద్యులు వచ్చి చూసి, ఎవరు పెట్టారు మంచం కింద ఆ హీటరు, అది పెట్టడం వల్ల ఇది పెరిగిపోయింది, అలా పెట్టకూడదన్నారు. అయ్యా మరి మీకు అంత నిప్పెడుతూ అది ఇబ్బంది పెట్టేస్తుంటే చెప్పచ్చు కదా, మంచం కింద అలా పెట్టారని అన్నారు. ఆయన అన్నారు, వాళ్ళేమో దీన్ని కోసి తగ్గుతుందన్నారు, వీళ్ళేమో అది పెట్టి దీనికి బాగుంటుందన్నారు. ఇదేమో నాకు బాగులేదని పెరిగింది. నేను వాళ్ళు చెప్పిన దానికి ఇదేం చేస్తోంది చూశాను, వీళ్ళు చెప్పిన దానికి ఇదేం చేస్తోంది చూశాను, ఇది ఎలా మార్పు చెందుతోంది చూశాను. నేను మాత్రం అది కాదు కదా, అందుకని నేను దాన్ని చూస్తూ ఉన్నానన్నారు. నేను ఎలా అనుకరిస్తాను చెప్పండి భగవాన్ రమణల్ని? నాకు సాధ్యం అవుతుందా జ్ఞాని కాకుండా? ఆ మాట నేను అనగలనా? అది నాకు సాధ్యమా? జ్ఞానిని అనుకరించలేవు. శరీర పతనం అయిపోతుంటే ఆక్సిజన్ సిలిండర్ డాక్టర్లు పట్టుకెడుతుంటే అక్కర్లేదని చెప్పి తనలోంచి ఆత్మజ్యోతి పైకొచ్చి చీకట్లో రాత్రి 8 గంటల తర్వాత అరుణాచలానికి ప్రదక్షిణం చేసి జ్యోతి అరుణాచలంలోకి ఐక్యమైపోయింది. అది జ్ఞాని. సనాతన ధర్మం ఎంత సత్యమో అక్కడ తెలుస్తుంది. శరీరాన్ని హేళగా విడిచిపెడతాడు. దోసపండు నుంచి ముచిక ఎలా విడిపోతుందో అలా విడిపోతుంది. సంచితము అంటే కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసినటువంటి పాపపుణ్యాలు ఇత పూర్వం చేసినవి పర్వతంలా పడుంటాయి. ఎంత పెద్ద దూది పర్వతమైనా నిప్పు నెరుసు పడితే ఎలా కాలిపోతుందో, భక్తితో కర్మాచరణ చెయ్యగా 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 కలిగిన చిత్తశుద్ధిని పాత్రత చేసి భగవంతుడు జ్ఞానం ఇచ్చిన తరువాత సంచితము దగ్ధమైపోతుంది. ఇక అనుభవించడానికి ఏం లేదు. కొత్తగా చేయడానికి ఆయన శరీర భావనతో ఏమీ చేయడు. నేను అని చేయడు, నాది అని చేయడు, నా కొరకు అని చేయడు. ఇక మిగిలిపోయింది ఏమిటి? ప్రారబ్ధం ఉండిపోయింది. ప్రారబ్ధం విడిచిపెట్టేసిన బాణం. ఇక మీరు దాన్ని వెనక్కి తీయలేరు. ఈ జన్మలో ఏది అనుభవించాలో అది అనుభవించేయాలి. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, బాధ వస్తుంది, ఏది వచ్చినా ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు. రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టింది. వివేకానందుడు అన్నాడు, మీరు అడిగితే కాళికామాత తీయదా? మీరు వెళ్ళి కాళికామాతను అడగండి రాచపుండు తీయమని అన్నారు. అలాగే అడుగుతానని రామకృష్ణ పరమహంస దేవాలయంలోకి వెళ్ళి బయటికి వచ్చారు. అడిగారా అన్నాడు వివేకానందుడు. అడిగాను అన్నారు. ఏమందమ్మా అన్నారు. ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా అంది అన్నారు. అన్ని శరీరాల్లో ఉన్నది ఆత్మయే. ఇన్ని నోళ్లతో తింటున్నావు కదా, ఇదొక్కటే నోరా, ఇదొక్కటే శరీరమా, అదే నువ్వా అని అడిగింది. అంటే నేను ఆత్మ, ఆ ఆత్మ అన్ని శరీరాల్లో ఉంది, అన్ని నోళ్లతో తింటోందిగా, ఇంకా ఈ నోటితో మాత్రం తినకపోతే అది ఆయన స్థితి. వివేకానందుడికి అర్థమైంది తన గురువు యొక్క స్థితి ఏమిటో. అందుకే జ్ఞాని పిచ్చివాళ్ళే ఉంటాడు. శివుడికి ఒక విచిత్రమైన నామం ఉంది, ఉన్మత్త శేఖరాయ నమః. అంటే పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చివాడని. దాని అర్థం ఏమిటంటే జ్ఞాని మనకు అర్థం కాడు. మనకు అర్థం కానివాడిని మనం పిచ్చాడంటాం. జ్ఞాని యొక్క స్థితి అట్లా ఉంటుంది. భగవాన్ రమణులు ఎంతమందికి అర్థమవుతారు? రామకృష్ణ పరమహంస ఎంతమందికి అర్థమవుతారు? చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పల్లకీలో కూర్చుని సమాధిలోకి వెళ్ళేవారు. ఒక్కొక్కసారి శ్లోకం చెప్తూ ఆయన సౌందర్యలహరిలో ఒక శ్లోకం మొదలుపెట్టి సుధా సింధోర్మధ్యే అనేవారు. అలా ఉండిపోయేవారు. ఆ మాట అనగానే ఆయనకి అమ్మవారు ఆ సమాధి స్థితి కలిగేది. మళ్ళీ కాసేపు ఆగి సురవిటపి వాటీ పరివృతే అనేవారు. చిట్ట చివరికి వెళ్ళే కొద్దీ అటువంటి సమాధి స్థితి. ఆఖరికి బ్రహ్మీభూతులయ్యే సమయం వచ్చింది, శరీరం వదిలిపెట్టేసే సమయం. జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఇద్దరూ వెళ్ళి ఏదో చెన్నై ఎడతానన్నారు, వెళ్ళమన్నారు. పక్కనున్న పార్షదుణ్ణి కూడా బయటికి ఏదో పంపించేశారు. అప్పుడే అమ్మగారి చిత్రపటం పట్టుకెడుతున్నారు. మహాలక్ష్మి అమ్మగారి చిత్రపటం దగ్గరికి తీసుకురమ్మని నమస్కారం చేశారు. లేచి నిలబడి కలవై వంక తిరిగి నమస్కారం చేశారు.
ఆఖరిసారి శరీరం ఇచ్చింది అమ్మ. ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానం ఇచ్చింది గురువుగారు. ఇద్దరికీ నమస్కారం చేసి బ్రహ్మీభూతులైపోయారు. జ్ఞాని స్థితి అట్లా ఉంటుంది. శరీరం గురించి పరివేదన చెందడం, తాను సాక్షిగా నిలబడి పడిపోయేదాన్ని అనివార్యమైన సత్యంగా గమనించి తాను ఆత్మగా నిలబడిపోతాడు. అంటే ప్రారబ్ధం అనుభవించడానికి ఉండిపోయినంత కాలం ఆయనని జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉన్నాడు కానీ మోక్షమును పొందాడు. శరీరం ప్రారబ్ధమైన తర్వాత పడిపోతుంది, విదేహ మోక్షం పొందాడు అంటారు. అటువంటి మహాపురుషుల్ని ఏం చేస్తారంటే భూమిలో పాతి పెట్టేసి ఆ శరీరాన్ని దాని మీద తులసి చెట్టు పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. పెట్టి దానికి ఆరాధన చేస్తారు. అంటే మహాపురుషుడై వెళ్ళిపోతాడు. భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎంతో సాధన చేసి భక్తితో జీవించి ధర్మాచరణం చేసి ఎన్నో జన్మల తర్వాత ఎవడో ఒక్కడటువంటి మోక్షస్థితిని పొందుతున్నాడు. అయితే అంత మాత్రం చేత బెంగ పెట్టుకోక్కర్లేదు. వేసే ప్రతి అడుగు కాశీకి దగ్గరైనట్టే. కాశీ పట్టణానికి వెళ్ళాలని నేను బయలుదేరాను అనుకోండి, నేను ఒక అడుగు వేస్తే కాశీకో అడుగు దగ్గరవుతున్నానని గుర్తు. భగవంతుణ్ణి నమ్మి కర్మాచరణం చెయ్యడం మొదలుపెట్టిన వాణ్ణి ఈశ్వరుడు అనుగ్రహించాలనుకున్నాడు అనుకోండి, ఈ జన్మలోనే మోక్షం ఇవ్వగలడు. ఎవరు కాదంటారు? దానికి ఆయన కొన్ని సులభ మార్గాలు చెప్పాడు. నీకు అంత ఆర్తి ఉందా? నువ్వు మోక్షమును పొందాలి అనే సంకల్పం చేసుకున్నావా? నీకు నేను ఒక మార్గం చెప్తాను అని అటువంటివి కొన్ని చెప్పాడు. అందరూ దాన్ని అనుష్ఠించడం సాధ్యం కాదు. కాశ్యాం వాసః, ఆఖరి ఊపిరి వదిలిపెట్టేసే ముందు కాశీలో స్థిరపడిపోయి కాశీలో ఎవడు ప్రాణం వదిలేశాడో వాడు మోక్షం పొందుతున్నాడు. శ్రీనాథుడు వర్ణిస్తాడు, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకుమాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీపట్టణంలో అది ఏ ప్రాణం అనివ్వండి, ఆ ప్రాణోత్క్రమణం అవుతూ ఊపిరందక కొట్టుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు పాలిండ్లు కదలంగా పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ, పసపు పయ్యద వీచు పట్టుబట్ట యొక్క ఆ పట్టు కొంగు దానితో విసినికర్ర విసిరినట్టుగా విసురుతూ సాక్షాత్ పార్వతీదేవి వచ్చి తొడ మీద వాడి తల పెట్టుకుని తన పవిటతో విసురుతుందిట. అట్లాగే ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. మదజలం ఏనుగు యొక్క తొండం చివరి భాగంలోంచి మంచి సువాసనలతో వస్తుంటుంది చెవుల పక్కల నుంచి. విఘ్నేశ్వరుడు డుంటి గణపతి వచ్చి వాడికి ఆ తొండంతో ముక్కు దగ్గర ఆ మదజల సువాసనలతో కూడుకున్న ఊపిరిలు ఊత్తట. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. భృంగి ప్రమదగణాల్లో మొట్టమొదటివాడు. ఆ భృంగి అంటే శివుడికి ఎంత ఇష్టం అంటే అందరూ శివుడిని ప్రార్థన చేస్తారు, భృంగి ప్రార్థన చేయడు, కొరడా జొలిపిస్తాడు. శివుడు అంత లొంగిపోయిన వాళ్ళ కొరడా జొలిపిస్తే పనిచేస్తాడు. విచిత్రం ఏమిటంటే సంధ్యాతాండవం చేయడానికి శివుడు సిద్ధంగా ఉంటే భృంగి రావాలి, భృంగి వచ్చి కొరడా జొలిపిస్తాడు, అంతే శివుడు ఆడడం మొదలెడతాడు. అందుకు శంకరాచార్యులు వారి శ్లోకం చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాశితో పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేష సపన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. ఆ ప్రథమోత్తముండు భృంగి, ఆ ప్రథములలో ఉత్తముడు ఆ భృంగి వచ్చి బెంగపెట్టుకోకురా చనిపోతున్నానని అని నుదుటి మీద తన బొటన వేలుతో విభూతి పెడతాట.
ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక. అప్పుడు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. మాగన్ను పెట్టారంటారు. నిద్రకి బాగా వచ్చేస్తుంటుంది, ఇలా ఇలా ఒరిగి 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 నిద్రలోకి జారిపోతాడు. మాగన్ను పెడుతున్నాడంటారు. అలా ఒరిగిపోయిన వాడు నిద్రలోకి వెళ్ళిపోతాడు. రేపు పొద్దున్న లేస్తాడు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, ఇక లేవడం. ఆ మృత్యువులోకి వెళ్ళిపోతున్న వాడి సమయంలో ఆఖరి ఊపిరి దగ్గరికి వచ్చేసేటప్పుడు పాశంచ ఘంటాం, గంటలు మోగుతుండగా పరమశివుడు వస్తాట. వచ్చి వాడి తల తిప్పి కుడి చెవిలో తారకాన్ని ఉపదేశిస్తాట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమనురించినప్పుడు కాశీపట్టణంలో అభవుడు ఆ పరమశివుడు ఉపదేశం చేసి తారక మంత్రాన్ని, గురే నీకు ఆఖరి సమయంలో మంత్రోపదేశం చేస్తుంటే ఇంకా వాడికి అప్పుడు దృష్టంతా భయం అంతా పోయి ఒక్కసారి ఆ పార్వతీదేవి ఆ భృంగి, అందులో చల్లని తల్లి కెరటాల రూపంలో ఉన్న గంగమ్మ ఒక రూపంతో లేచి వచ్చి పక్కన నిలబడి చల్లటి గాలి తగిలేటట్టు చేస్తుందట. భాగీరథీ గంగ వచ్చి పక్కన నిలబడుతుంది. అప్పుడు వాడు ఎంత సేద తీరిపోతాడు. అప్పుడు వాడు పరమశివుడు తారకం చెప్పగా మోక్షాన్ని పొందుతున్నాడు. నువ్వు ఇంత సాధన చేయలేననుకుంటే మృత్యుకాలమునకు ఎవరికి తెలుసు వస్తుంది అని ఎవరికి మాత్రం తెలుసు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నలినీదళగత జరమతి తరళం తత్వజీవితమతిశయ జపలం విద్యుర్వ్యాధ్య విమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం అంటారు శంకర్లు. ఎంతకాలం ఉన్నా ఇంకా ఉంటానంటాడు కనుక వెళ్ళిపోతానని ఎవడంటాడు. అప్పుడు వెళ్ళి కాశీలో స్థిర నివాసం అంత వెళ్ళిపోయినా చాలా ముఖ్యమైన పెళ్ళుండి ఒక్క 3 రోజులు ఆ పెళ్ళికి వెళ్ళి మళ్ళీ కాశీ వెళ్ళిపోదాం అనుకుని కాశీలో 5 ఏళ్ళుండి ఇక్కడికి వచ్చి పెళ్లిలో పోయిన వాళ్ళు ఉన్నారు. అది ఈశ్వర కృప ఉండాలి. ఆ మోక్షార్హత పొందినవాడు కాశీలో వెళ్ళిపోతాడేమో బహుశా. అందుకని ఇన్ని రకాలుగా ఈశ్వరుడు వ్యవస్థ చేశాడు. సర్వసాధారణంగా సిద్ధాంతంలో భక్తితో కూడిన కర్మాచరణము చివరికి పండిపోయి తనంత తాను ముచికని వదిలినట్టు, తనంత తాను శరీరమును వదిలిపెట్టేసి సాక్షిగా చూస్తూ ఈశ్వరుని యందు ఒకటైపోతాడు. అభిన్న స్థితిని పొందుతాడు. అది మోక్షము, అది ముక్తి. అలా పొందినవారు వేరు మార్గములలో దాన్ని చేరినవారు ఎందరో. నేను ప్రవచనంలో వాళ్ళ పేర్లన్నీ చెప్పడం జరిగింది. ఆ ఎదురుగుండా చిత్రించారు. నవవిధ భక్తి మార్గాల్లో వెళ్ళినా అట్లా చేరిన వారే. కాబట్టి మనుష్య జన్మకి మాత్రమే సాధ్యం. అసలు ఆ భక్తి కానీ ఆ కర్మ కానీ ప్రారంభం చేయకపోతే ఈశ్వరుడు ఇచ్చిన ఇంత గొప్ప జన్మ వ్యర్థమైపోతుంది. మొదలుపెట్టి సాధన చేశాడనుకోండి, ఈశ్వరానుగ్రహం ఎక్కడుంటుందంటే పాపం వీడు సాధన చేశాడు కానీ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఇంకొక అవకాశం ఇస్తానని మళ్ళీ అవకాశం ఇస్తాడు. ఇందులోకి వచ్చిన రాగద్వేషాలతో పోయాడనుకోండి, నీకు ఎందుకురా ఈ జన్మ అని తిరియక్కుం చేస్తాడు. ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేస్తూ భాస్కర్ రాయలు వారు చెప్తారు. ఇప్పుడు నేను మళ్ళీ అదంతా చెప్పాలంటే ఇంకో రోజు చెన్నైలో ఉండాలి. అందుకని అంతవరకు చాలు తేలికగా. కాబట్టి మనని మనం సంస్కరించుకోవాలి. ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు గీతాచార్యుడు. నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే ఎప్పుడూ ఒక్కటి లెక్క పెట్టుకో. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానికి ఒకటి కలుపు. నేను మా ఆవిడ నా 2 పిల్లలు అన్నంత కాలం నువ్వు పాడైపోతావు. ఎందుకని అంటే నీ సుఖం అన్న మాటే కాదు, 5వ వాడోడు ఉన్నాడు జీవుడు. ఈ జన్మలో నీకో మంచి భార్య పిల్లలు 10 మందికి పెట్టే శక్తి ఉన్నట్టే వచ్చే జన్మలో కూడా ఉండాలి అంటే వాడి కోసం కొన్ని చెయ్యాలి. నేను తినడం, నేను తాగడం, నేను పడుకోవడం ఇవే కాదు. లోపలున్న జీవుడి కోసం పుణ్యకర్మ చెయ్యాలి. కాబట్టి వాడిని లెక్క పెట్టుకుని పనిచేయడం నేర్చుకో. నీకున్న దాంట్లో పుణ్యం చేయకపోతే నీ వెంట వచ్చేది ఏది ఉండదు.
అది జ్ఞాపకం పెట్టుకో అని చెప్తారు పెద్దలు. అక్కడ మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని కోట్ల రూపాయలు ఉండనివ్వండి, అమెరికా వెళ్ళారనుకోండి, దేనికి పనికిరాదు, డాలర్ల కింద మార్చుకోవాలి. ఇక్కడ నీకు శక్తి ఉన్నా, ఇక్కడ నీకు బుద్ధి ఉన్నా, పాండిత్యం ఉన్నా, సంగీతం ఉన్నా, సాహిత్యం ఉన్నా, ధనం ఉన్నా, బలమున్నా, ఏది ఉన్నా దాన్ని నువ్వు పరోపకారము కొరకు వెచ్చించి పుణ్యముగా మార్చుకుంటే ఈశ్వరుడు దాన్ని వచ్చే జన్మకి పెట్టుబడిగా ఇస్తాడు. అది నేర్చుకో. కురుపుణ్య మహోరాత్రం, ధర్మానుష్ఠానం చేయి, ధర్మచట్రంలో ఇముడు, దాని చేత ఈశ్వర ప్రీతికి కారణముకా అని సమస్త శాస్త్రముల యొక్క హితవాక్కు. మనందరం అట్లా చక్కగా అనుష్ఠించేటటువంటి శక్తిని ఈశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహించాలని సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, మీ అందరూ ఇంత ప్రేమగా ఈ 2 రోజులు నేను చెప్పినటువంటి ప్రవచనం విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియచేస్తూ, ప్రతి ఏడాది మిమ్మల్ని ఇలా వచ్చి కలుసుకుంటూ ఉండడం, మీ దగ్గర 4 మాటలు చెప్పడం, చాలా సంతోషాన్ని మూట కట్టుకుని వెడుతూ ఉండడం నాకు భగవంతుడిచ్చిన గొప్ప కానుక. ఈ సంవత్సరం కూడా మీ దగ్గర అటువంటి ప్రేమని అనుభవించాను. దానికి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. మంగళాశాసనపరై మతాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ. అందరూ దయచేసి కూర్చోండి, ప్రేయర్ అవుతోంది కదా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.